ఈవినింగ్ సార్. హార్టీ వెల్కమ్. ముందుగా మనందరినీ ఇక్కడ కలిపేలా చేసినటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఏర్పరిచినటువంటి శ్రీ గంపా నాగేశ్వర గారికి, అదేవిధంగా మమ్మల్ని ట్రైనర్స్గా లీడర్స్గా తీర్చిదిద్దినటువంటి సుధీర్ బంధం రావూర్ గారికి, ఈ బ్యాచ్కి ఇన్ఛార్జెస్గా వ్యవహరిస్తున్నటువంటి రాజు జంగిలి గారు, జనార్దన్ రెడ్డి గారు, రీజనల్ ప్రెసిడెంట్ అయినటువంటి త్రినాథ్ గారు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెంటర్స్, కోఆర్డినేటర్స్, ఇన్ఛార్జెస్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు సెషన్కి ఎంతో ఉత్సాహంతో మీరందరూ వచ్చారు. మీరందరూ కూడా వయసుతో పరిమితం లేకుండా మన జీవితాన్ని మార్చుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో జాయిన్ అయ్యారు. మీ అందరికీ కూడా శుభ సాయంత్రం. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ ఈవినింగ్ హ్యాపీ సార్. ఈవినింగ్ టు యూ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ హ్యాపీ ఎలా ఉన్నారు ఈవినింగ్ అందరూ? సార్. ఎలా ఉన్నారు? హ్యాపీ ఈవినింగ్ సార్. సూపర్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, ఓకే. ఇప్పటివరకు ఎన్ని సెషన్స్ కంప్లీట్ చేసుకున్నారండి అందరూ? సో 5 సెషన్స్ కంప్లీట్ చేస్తాం. 5 సెషన్స్. 5 కంప్లీటెడ్ సార్. యా, 5 సార్. ఒక్కసారి చాట్ బాక్స్ యూజ్ చేసి షార్ట్ గా ఏ టాపిక్స్ అయితే ఒక్కసారి టైప్ చేస్తారు. ఫాస్ట్ గా చాట్ బాక్స్ యూజ్ చేయడం వచ్చు కదా మీ అందరికి. త్రినాథ్ గారు బాగా నేర్పించి ఉంటారు కదా. అంటే ఎవరు వాడట్లేదు చాట్ బాక్స్ ని. ఓ, సెషన్స్ కాలేదా, లేకపోతే చాట్ బాక్స్ యూజ్ చేయడం రావట్లేదా? చాట్ బాక్స్ తెలుసు కదా, ఏమేమి టాపిక్స్ అయ్యో జస్ట్ ఒక్కసారి. జూమ్ వెరీ గుడ్ అండి, శ్రీనివాసరావు గారు. సారీ అండి, నాకు కొద్దిగా కోల్డ్ కాఫ్ ఉంది. టు జూమ్. యా, అన్లాక్ ఫియర్ వెరీ గుడ్. జూమ్, స్టేజ్ ఫ్రైట్ రెండే అయిపోయా. అన్లాక్ ఫియర్. రైట్, ఎస్, అన్లాక్ ఫియర్. అన్లాక్ ఫియర్ రెండేనా? బాడీ లాంగ్వేజ్, ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్. ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఓకే. బాడీ బాడీ లాంగ్వేజ్ కాలేదు సార్. బాడీ లాంగ్వేజ్ కాలేదండి. ఓకే 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 అండి, థ్యాంక్ యూ. ఎస్, మీకు బాడీ లాంగ్వేజ్ కాలేదు ఆర్ట్ కాబట్టి ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. బేసిక్గా మెయిన్ సెషన్స్ 2 కంప్లీట్ అయ్యాయి మీకు. ఓకేనా? ఒకటి స్టేజ్ ఫ్రంట్, రెండోది ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అయిపోయింది. జూమ్ ఎలా యూజ్ చేయాలో తెలిసిపోయింది మీకు. నెక్స్ట్ ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలి అంటే మీకు ఏం కావాలో దానికోసం ఈ రోజు సెషన్ ఏర్పాటు చేశారు, అవునా? సరే, ఈరోజు టాపిక్ ఏంటో ఒక్కసారి చాట్ బాక్స్ యూజ్ చేయండి అందరు. ఒక్కసారి ఎవరైనా చాట్ బాక్స్ యూజ్, ఈరోజు టాపిక్ ఏంటి? చాట్ బాక్స్ త్వరగా అంటే ఫాస్ట్గా యూజ్ చేయలేరా మీరు? కాంటెంట్ ప్రిపరేషన్, క్రాఫ్ట్ యువర్ కంటెంట్. కంటెంట్ వెరీ గుడ్ అండి, క్రాఫ్ట్ యువర్ కంటెంట్ వెరీ గుడ్. ఇంకా స్పీడ్గా రావాలి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలి ప్లీజ్. మీకు ఒక వండర్ఫుల్ సెషన్ ఇస్తాను ఈరోజు. ఆ తర్వాత సెషన్ అయిన తర్వాత అది వండర్ఫుల్గా ఉందా లేదా మీరే చెప్పొచ్చు నాకు, ఓకేనా? డెఫినెట్గా మీ అందరి చేత వండర్ఫుల్గా ఉంది సెషన్ అనిపించేలాగా నేను చెప్తాను. అది నా గ్యారెంటీ, నా సైడ్ నుంచి. మీ సైడ్ నుంచి నాకు వీడియో ఆన్ చేసుకొని ఉండాలి కంప్లీట్ సెషన్ అంతా, ఓకేనా? ఓకే, ఒక చిన్న క్వశ్చన్. కాంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటి? ఎవరైనా ఒకరు జస్ట్ ఒక సెంటెన్స్లో చెప్పాలి, మళ్ళీ ల్యాగ్ చేయొద్దు. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే ఫస్ట్ వాళ్ళకి మీరు ఇవ్వండి, అన్మ్యూట్ చేయండి వాళ్ళకి. ఎస్, రవి గారు, రైజింగ్ రవి గారు, వెరీ గుడ్ సార్. చెప్పండి సార్, ఒకటే మనం సెంటెన్స్. చెప్పాలనుకున్న సారాంశాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? కంటెంట్ మనం చెప్పాలనుకున్న ఏదైతే విషయం ఉందో దాని సారాంశం క్లుప్తంగా వివరించడానికి ప్లాన్ చేయడం కంటెంట్. ఎస్, మనం చెప్పాలనుకున్నటువంటి ఏదైతే విషయం ఉందో దాన్ని ప్రాపర్గా చెప్పడానికి కోసం రాసుకునే దాన్ని కంటెంట్ ప్రిపరేషన్ అంటారని రవి గారు అంటున్నారు. నెక్స్ట్ మహాదేవి గారు. మహాదేవి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. Yeah. సార్ మనం చెప్పాలనుకున్న అంశాన్ని మన పేపర్ పైన పెట్టి అది వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్పగలగడాన్ని కంటెంట్ ప్రిపరేషన్ అని నేను అనుకుంటున్నాను సార్. మనం చెప్పాలనుకున్న అంశాన్ని పేపర్ పై పెట్టి ఎలా చెప్పాలో రాసుకోవడాన్ని కాంటెంట్ ప్రిపరేషన్ అంటారు, వాళ్ళకి అర్థమయ్యేలా. వెరీ గుడ్ అండి మహాదేవి గారు. నెక్స్ట్ ఎస్ ప్రవీణ్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. కాంటెంట్ మనం ఒక స్క్రిప్ట్ స్టెప్ బై స్టెప్ ఒక ప్రిపరేషన్ చేసుకుని ఆ కంటెంట్లో ఓపెనింగ్, బాడీ అండ్ క్లోజింగ్ ఆర్ కంక్లూజన్ ఉండేలాగా
ఆ కంటెంట్ని మనం చాలా బాగా ప్రిపేర్ చేసుకోవడం కంటెంట్ ప్రిపరేషన్. ఎస్, థ్యాంక్ ఎక్సలెంట్ యూ అండి. సార్. ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్ ఉండేలాగా ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవాలి అనేదాన్ని ప్రవీణ్ గారు చెప్తున్నారు. నెక్స్ట్, ఎస్, కవిత గారు, డాక్టర్ కవిత గారు. గుడ్ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్. మనము ఎవరికి అడ్రస్ చేస్తున్నాము, ఓకే, ఏం అడ్రస్ చేస్తున్నాము, ఓకే, ఎంత టైం ఉంది, ఇవన్నిటిని మనము ఒకసారి లైక్ వీ హ్యావ్ టు పుట్ అన్ పేపర్ ఆర్ వీ హ్యావ్ టు రివైజ్ అవర్ సెల్స్ అండ్ దెన్ వాళ్ళకు హౌ టు మేక్ దెమ్, అంటే స్టూడెంట్స్ అయితే కనుక హౌ టు మేక్ దెమ్ ద పర్టికులర్ టాపిక్ అండర్స్టాండింగ్. జస్ట్ వన్ సెంటెన్స్. ఓకే, యా, దట్స్ ఆల్, ఎవరికి దట్స్ ఆల్. అడ్రస్ చేస్తున్నాం, ఏం అడ్రస్ చేస్తున్నాం, ఎంత టైంలో చేస్తున్నాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడే విధానాన్ని కంటెంట్ ప్రిపరేషన్ అంటున్నారు. దానికోసం ప్రిపేర్ అయ్యేదాన్ని కంటెంట్ ప్రిపరేషన్ అంటున్నారు మేడం కవిత గారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్, ఎస్, శివ గారు. Sir, సార్, subject and ideas of our topic. సబ్జెక్ట్ అండ్ ఐడియాస్ ఆఫ్ అవర్ టాపిక్. వెరీ గుడ్ అండి, చాలా సింపుల్ గా చెప్పేసి థ్యాంక్ యూ అండి. రాము గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ కంటెంట్ మనం ఎలా ఉండాలంటే విచ్ ద ఆడియన్స్ క్యాన్ టేక్ అవే 1 or 2 పాయింట్స్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ ద డే టు డే లైఫ్, లైక్ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ పర్సనల్ లైఫ్. ఇక 1 or 2 పాయింట్స్ తీసుకొని వారి జీవితంలో అన్వయించుకునేలా Oh. చేసుకునేలాగా చెప్పడమే మనం కంటెంట్ ప్రిపరేషన్ అంటారు. వెరీ గుడ్ అండి రాము గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్, క్రాంతి గారు. సార్ అది కాంటెంట్ ఎలా ఉండాలంటే పీపీఐటి టెక్నిక్ లాగా ఉండాలి. పీపీ అంటే పీపుల్, ప్లేస్, ఇష్యూ, ఇష్యూ, టార్గెట్ ఆడియన్స్ ని చూస్ చేసుకొని మనం కాంటెంట్ క్రియేట్ చేసుకోవాలి సార్. వెరీ గుడ్ సార్. కాంటెంట్ అనేది టార్గెట్ ఆడియన్స్ అంటే చూస్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలంట. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. చివరిగా ప్రవీణ్ కుమార్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సో కంటెంట్ క్రియేషన్ అనేది ఇందాక సార్ చెప్పినట్టు టార్గెట్ ఆడియన్స్ ని మనం బేస్ చేసుకొని ఆ టార్గెట్ ఆడియన్స్ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది మనం కంటెంట్ అంటే ఒక కంటెంట్ తీసుకుంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఏం చెప్పాలనే దాన్ని కంటెంట్ ప్రిపరేషన్ అని అంటారు. ఓకే, టార్గెట్ ఆడియన్స్ తో ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ చెప్పాలని క్లోజ్ చేసుకోవడమే కాంటెంట్ ప్రిపరేషన్ అంటున్నారు. ఓకే, ఎస్, వరప్రసాద్. సార్ మనం హ్యాపీ ఈవినింగ్ సార్. మనం చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రిపేర్ చేసుకునేదే కంటెంట్ సార్. సూటిగా సుత్తి లేకుండా ఎదుటి వరకు ఏం చెప్పాలో దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కంటెంట్ ప్రిపరేషన్ అంటారు. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మెయిన్ మెసేజ్ అంటున్నారు. ఒక టైం ఫ్రేమ్ లో ఎంతవరకు చెప్పగలగాలో అంతవరకు చెప్పడం అంటున్నారు కొంతమంది సబ్జెక్ట్ అంటున్నారు, కొంతమంది అసైన్మెంట్, డ్రాఫ్టింగ్ అంటున్నారు. ఎస్, ఓకే, మీకు అందరికీ తెలుసు కాంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటో. మీకు పెద్ద గొప్పగా చెప్పాల్సిన విషయం ఏం లేదు, కాకపోతే కొద్దిగా ఈరోజు మనం నేర్చుకుందాం కొన్ని చిన్న చిన్న విషయాలు. ఎస్, ఇంకొక చిన్న క్వశ్చన్ ఒక్కరికే ఛాన్స్ ఇస్తా, ఎవరు ముందు హ్యాండ్ రైజ్ చేస్తే. ఈ కాంటెంట్ ప్రిపరేషన్ అనేది ఎక్కడ అవసరం ఉంటుంది? ఎస్, ప్రవీణ్ కుమార్ గారు. యా సార్. సార్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్, ఎక్కడైనా మనం ఒక మెసేజ్ని కన్వే చేయడానికి దాన్ని సూటిగా కమ్యూనికేషన్ని చాలా మంది ఆడియన్స్కి కానీ ప్రపంచానికి కానీ తెలియజేయాలనేది ఏ ప్లేస్లో అయినా సరే మనకు కాంటెంట్ అనేది ఎక్కడైనా అవసరం ఉంటుందని చెప్తున్నారు. ఇంకేదైనా కొత్త పాయింట్ చెప్తారు ఎవరైనా? మీరు చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. ఇక్కడ ప్రతి చోట if we know the subject in advance, then content preparation will come. Suppose suddenly if they ask something to do it, then content preparation only in mind. Okay. Prior preparation may not be there. Okay, thank you sir, thank you. Yes, Rani Krishna garu, sorry. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు కానీ తర్వాత మనం ఎక్కడైతే గెస్ట్ గా వెళ్తామో అక్కడ కంపల్సరీ ఆ ఆడియన్స్ అంటే ఎవరైతే పార్టిసిపేట్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ని మనం ప్రిపేర్ చేసుకొని ప్రతి చోట ఖచ్చితంగా కంటెంట్ ప్రిపరేషన్ కావాల్సిందే. ప్రతి చోట
ఖచ్చితంగా కావాలన్నారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నేను అందరినీ అప్రోచ్ అవుతాను. ఓకేనా? అలానే ఉండండి. హ్యాండ్ రైజ్ చేసి ఇలా కాదు. ఓకే, హ్యాండ్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకుంటుండండి. తప్పకుండా మళ్ళీ నేను అప్రోచ్ అవుతాను. ఎస్, ప్రతి చోట కంటెంట్ అవసరం అండి. మనం అనుకుంటాం పబ్లిక్ స్పీకింగ్ లోనో, లేకపోతే ఇక్కడ మీటింగ్ లో మాట్లాడుతుంటేనో, లేకపోతే ఇంకా అక్కడ ఇక్కడ అనుకుంటాం. అక్కడ కాదు, ఇక్కడ ప్రతి చోట అవసరం. ఎందుకంటే సింపుల్ వే చెప్తున్నాను. మన ఇంట్లో మనం మాట్లాడేటప్పుడే మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్స్ దగ్గర కావచ్చు, మనం మాట్లాడాల్సినటువంటి మాటలు అర్థవంతంగా లేకుండా జస్ట్ ఏ ఎమోషన్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ఆపోజిట్ నుంచి మనకి ఎటువంటి రియాక్షన్ వస్తుంది? చాలా మనం ఎక్స్పెక్ట్ చేయని రియాక్షన్స్ వస్తుంటాయి. అక్కడ ఏమవుతుంది? ఆటోమేటిక్గా గొడవలు మొదలవుతూ ఉంటాయి. సో మనం మాట్లాడేది ఎక్కడైనా కావచ్చు, మీటింగ్సే కావచ్చు, లేకపోతే పబ్లిక్ స్పీకింగే కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇంకెక్కడైనా మనం మాట్లాడేటప్పుడు మన మాటలు అర్థవంతంగా మాట్లాడగలగాలి. అలా అర్థవంతంగా మాట్లాడగలిగేటువంటి మాటలను ఎలా రాసుకోవాలి, ఎలా రాసుకుంటే మనం అటువంటి బెస్ట్ కంటెంట్ మనం అందించగలుగుతాం అనే సెషన్ ఈరోజు మనం చెప్పుకుంటాం, అనే టాపిక్ ఈరోజు మనం చెప్పుకునేది. ఓకే, ఇంకొక వర్డ్ ఉందండి, మాటే మంత్రం అంటారు. మాటే మంత్రం అంటే ఏంటి అంటే కొంతమంది మాట్లాడుతుంటే అవి మంత్రాల్లో పనిచేస్తుంటాయి. ఒకరు ఒక మాట అంటే చాలు అది జరిగిపోతుంది. కొంతమంది మాట్లాడుతుంటే మనకి వినసొంపుగా ఉంటుంది, వినాలనిపిస్తుంది. మరి ఇంకా కొంతమంది మాట్లాడుతుంటే అసలు ఎప్పుడు బంద్ చేస్తారా అనిపిస్తుంది. దాని యొక్క రీజన్ ఏంటి? ఆ మాటల యొక్క బలం ఏంటి? ఆ మాటలకు ఉన్నటువంటి పవర్ ఏంటి? అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఆ మాటల వెనుక ఉన్నటువంటి నీ మానసిక స్థితి ఏంటి? దానికి ఉన్నటువంటి శక్తి ఏంటి? అసలు ఎలా ఆలోచిస్తే మనం మంచి మంచి మాటలు మాట్లాడగలుగుతాం, నలుగురిని ఇన్స్పైర్ చేయగలుగుతాం అనే టాపిక్ ఈరోజు. మాటే మంత్రం. ఒక మాట ఒక మనసుని కదిలిస్తుంది. ఒక మాట ఒక దేశాన్ని నడిపించగలుగుతుంది. ఒక మాట చరిత్రని సృష్టించగలుగుతుంది, తిరగరాయగలుగుతుంది. ఒకటే ఒక మాట. మరి అటువంటి మాటలు ఎలా మన చరిత్రలో చూసుకున్నట్లయితే 1942లో గాంధీజీ గారు అన్నారు, క్విట్ ఇండియా అని, మా దేశాన్ని విడిచిపెట్టండి, భారతదేశాన్ని విడిచిపెట్టండి అని. ఆ ఒక్క మాట ఎంతో మంది భారతీయుల్లో ఒక స్ఫూర్తి నింపి మన స్వాతంత్ర ఉద్యమానికి బాట వేసింది. అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ 1960స్లో ఒక మాట అన్నాడు, ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని. ఐ హ్యావ్ ఏ డ్రీమ్. ఆ మాట వర్ణ వివక్షత అయితే ఏదైతుందో దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమానికి బలాన్ని చేకూర్చింది. ఇటువంటి మాటలు ఇంకా మన స్టేట్ వైడ్గా చూసినట్లయితే జై తెలంగాణ అనే ఒక వర్డ్ 1960స్లో వచ్చినటువంటి ఒక మాట ఒక స్టేట్నే విడగొట్టగలిగింది. అంటే ఒక మాట వెనుకున్నటువంటి పవర్ ఎలాంటిదంటే అలాంటిది. మరి ఆ మాటలను ఎలా మాట్లాడాలి? అంత బెస్ట్గా మాట్లాడాలంటే ఏం కావాలి? ఆ పర్సన్కి ఎటువంటి క్రెడిబిలిటీ ఉండాలి, అండ్ మనం మాట్లాడే మాటలకు ఎటువంటి క్రెడిబిలిటీ ఉండాలి. ఆ క్రెడిబిలిటీ ఉన్నటువంటి మాటల్ని ఎలా చూజ్ చేసుకోవాలి, మనం ఎలా ఆలోచిస్తే అటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి మాటలు మనం మాట్లాడగలుగుతాం, ఆ మాటలు ఎదుటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఒక చిన్న స్లైడ్స్ ద్వారా. టైటిల్ ఏంటండి ఈరోజు మన టాపిక్? క్రాఫ్ట్ యువర్ కంటెంట్. కంటెంట్ని ఎలా క్రాఫ్ట్ చేసుకోవాలి, ఎలా క్రాఫ్ట్ చేసుకుంటే మన కంటెంట్ బెటర్గా ఉంటుంది. క్రాఫ్ట్ చేయాలంటే, కంటెంట్ రాయాలంటే ఫస్ట్ ఒక 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. లాజిక్ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి, అండ్ ఒక ప్రామిస్ క్రియేట్ చేయగలగాలి. ఎప్పుడైతే నువ్వు కంటెంట్ ప్రిపరేషన్ చేస్తున్నావో, యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ కానీ కావచ్చు కాకపోవచ్చు, మీరు ఏ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నా కూడా అందులో ఒక లాజిక్ ఉండేలా చూసుకోవాలి, మంచి ఎమోషన్ ఉండేలా చూసుకోవాలి, అండ్ ఒక ప్రామిస్ క్రియేట్ చేయగలగాలి. మేమేదో నేర్చుకుంటాం, మాకేదో వస్తుందని ఒక ఫీల్ని మీరు ఎప్పుడైతే క్రియేట్ చేయగలుగుతారో, మీరు రాసేటువంటి కంటెంట్లో అది ఎదుటివారి మనసుని హత్తుకునేలా చేస్తుంది. మరి అటువంటి కంటెంట్ ఎక్కడ అవసరం ఉంటుంది, ఎలా రాసుకోవాలనే విషయాల్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. అసలు ఎక్కడ బేసిక్గా మనం జాయిన్ అయినటువంటి కోర్స్ ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ రిలేటెడ్ కోర్స్, ట్రైన్ వర్క్షాప్. ఓకేనా? ఇక్కడ కంటెంట్ ఎలా ఉపయోగపడుతుంది, అసలు పబ్లిక్ స్పీకింగ్లోనే ఎక్కువ మనం అనుకుంటున్నాం కాబట్టి, ఈ పబ్లిక్ స్పీకింగ్లో ఏమవుతుందంటే మనం ఇచ్చేటువంటి కంటెంట్ ఆడియన్స్కి ఒక ఇన్ఫర్మేషన్ అని ఇస్తుంది, వాళ్ళని మోటివేట్ అయినా చేస్తుంది, వాళ్ళని ఇన్స్పైర్ అయినా చేస్తుంది, వాళ్ళని ఎంటర్టైన్ అయినా చేస్తుంది, లేదా వాళ్ళని ఫ్రస్ట్రేట్ చేస్తుంది. వీటిలో ఏదో ఒకటి జరుగుతుంది. మరి ఇదే ఫార్మాట్ ఇంకా కొన్ని వేరే విషయాల్లో కూడా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా తీసుకోండి. ఒక సినిమా చూసినట్లయితే వీడియో ఫార్మాట్లో చూస్తాం, విజువలైజేషన్స్ మనం చూస్తాం.
ఆ సినిమాని తీయడానికి ఎన్ని నెలలు పడుతుంది, ఎంతమంది అవసరం అవుతారు, ఎన్ని క్రాఫ్ట్స్, 24 క్రాఫ్ట్స్ పనిచేయాలి, కొన్ని వందల మంది అవసరం అవుతారు, కొన్ని కోట్లు ఖర్చు పెడతారు, కొన్ని సంవత్సరాల పాటు సినిమా తీస్తారు. ఆ సినిమా నుంచి కూడా వచ్చేది ఒకటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒకటి మోటివేషన్ అని వస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, లేదా ఎంటర్టైన్మెంట్ వస్తుంది మ్యాక్సిమంగా. మరి రెండింటిని కంపేర్ చేస్తే ఏది గొప్పది అంటే, ఒక పబ్లిక్ స్పీకర్ ఒక్కడే తన స్టేజ్ మీద 24 ఫ్రేమ్స్, సినిమాలో ఎవరైతే ఫ్రేమ్స్ నుంచి పనిచేస్తారో ఆ 24 ఫ్రేమ్స్ని తను ఒక్కడే పబ్లిక్ స్పీకర్ స్టేజ్ మీద ప్రదర్శించగలగాలి. ఒక ఎమోషన్ పండించాలి, నవ్వించాలి, ఏడిపించాలి, మిమ్మల్ని ఆలోచింప చేయగలగాలి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలగాలి, మిమ్మల్ని మోటివేట్ చేయగలగాలి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయగలగాలి. అదంతా ఎవరు చేస్తారంటే ఒక్కడే చేస్తారు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఎ వన్ మ్యాన్ షో. Public speaking is a one man show and he is called as one man. తను ఒక్కడే ఆ షోను అంతా నడిపించగలడు. అన్ని 24 ట్రాప్స్ని తను ప్లే చేయగలడు. మరి ఇటువంటి గొప్ప షోలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకేం కావాలి? ఒక స్పీకర్ చూడంగానే అట్రాక్టివ్గా ఉన్నాడు, సరిపోతుందా? అటైర్ బాగుంది చూడడానికి, సరిపోతుందా? తన బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉంది, సరిపోతుందా? ఎంతసేపు మాట్లాడగలుగుతాడు తన స్టేజ్ మీద? ఒక 5 minutes మాట్లాడగలుగుతాడు, 10 minutes మాట్లాడగలుగుతారు. కంటెంట్ లేకుండా తను ఏం చేయలేడు స్టేజ్ మీద. కాబట్టి థర్డ్ పాయింట్ కంటెంట్ కావాలి. అటైర్ ఉంది, చూడడానికి బాగున్నాడు అటైర్, ఓకే. బాడీ లాంగ్వేజ్ బాగుంది, తన హావభావాలు చాలా అందంగా ఉన్నాయి, చూడడానికి అట్రాక్టివ్గా ఉన్నాయి. సరిపోదు. ఈ 2 సరిపో, మూడేది కావాలి, కంటెంట్ కావాలి. ఈ కంటెంట్ ఎలా ఉండాలి మరి అంటే, ఏ డైరెక్షన్లో ఉండాలి అంటే, నీ కంటెంట్ మనం నలుగురికి ఒక మెసేజ్ ఇస్తున్నామంటే అది నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఉండాలి, కానీ సమాజానికి ఎప్పుడు కూడా హాని చేసేదిలాగా ఉండకూడదు. దాని డైరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫర్ ఎవాల్యుయేషన్ అంటే, ఒక స్పీకర్ మంచి అటైర్ ఉంది, మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది, మంచి కంటెంట్ ఉంది, మంచి డైరెక్షన్లో ఇవ్వగలుగుతున్నాడు కంటెంట్ని. అలా సెషన్ ఇచ్చిన తర్వాత తన సెషన్ ఎలా ఉందని ఎవాల్యుయేట్ చేసుకోగలగాలి, అంటే పునఃపరిశీలన చేసుకోగలగాలి. ఎప్పుడైతే తను అలా పునఃపరిశీలన చేసుకోగలుగుతాడో తను అప్డేటెడ్గా ఉన్నాడా లేదా, తన ఆడియన్స్కి అప్డేటెడ్ కంటెంట్ ఇచ్చాడా లేదనే విషయాన్ని తెలుసుకొని తన కంటెంట్ని అప్డేట్ చేసుకోగలుగుతాడు. ఈ 5 ఎలిమెంట్స్ అటైర్, బాడీ లాంగ్వేజ్, కాంటెంట్ డైరెక్షన్, ఎవాల్యుయేషన్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పబ్లిక్ స్పీకర్కి. మరి ఈ 5 ఎలిమెంట్స్లో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కాంటెంట్. అసలు కాంటెంట్ ఎక్కడ అవసరం, ఎంత అవసరం? ఒక పబ్లిక్ స్పీకింగ్ రిలేటెడ్గా మనం ఏదైనా ఎదుటివారితో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఆ కమ్యూనికేట్ అయినటువంటి మాటలు, మనం చెప్పేటువంటి మాటలు ఎదుటివారికి రీచ్ అవ్వాలి అంటే వాటిలో ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తాయి అంటే, ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ బాగా మేజర్ రోల్ ప్లే చేస్తుందట. బాడీ లాంగ్వేజ్ 55% ప్లే చేస్తుందట. నెక్స్ట్ 38% వాయిస్ మాడ్యులేషన్ ప్లే చేస్తుందట. అండ్ 7% మీరు ఉపయోగించేటువంటి పదాలు ఏదైతే ఉంటాయో, వర్డ్స్ ఏదైతే ఉంటాయో అవి ప్లే చేస్తాయట. మనకి ఇన్నర్గా ఉన్నటువంటి కంటెంట్ని, లేదా కంటెంట్ అంటే ఏంటి, ఇట్స్ ఎ ఫుల్ మెసేజ్, ఐడియా లేదా ఒక ఇన్ఫర్మేషన్, నీ ఇంటర్నల్గా ఉన్నటువంటి కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బాడీ లాంగ్వేజ్ 55 అంటే ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీకు అర్థం అవ్వాలంటే 55% బాడీ లాంగ్వేజ్ మేజర్ రోల్ ప్లే చేస్తుందట. 38% నేను మాట్లాడే మాటలు, వర్బల్గా మాట్లాడేటువంటి మాటల్లో వాయిస్లో మాడ్యులేషన్ ప్లే చేస్తుందట. అండ్ నేను మాట్లాడే మాటలు 7% ప్లే చేస్తాయట. ఇది ఒక ఆల్బర్ట్ మెహర్బెయిన్ అనే ఒక ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ 1960sలో రీసెర్చ్ చేసి చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్, ఓకేనా. ఇక్కడ 7% వర్డ్స్ అండి. చాలామంది కాంటెంట్ అనుకుంటున్నారు, కాంటెంట్ కాదు. కంటెంట్ అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక మెసేజ్, ఒక ఐడియాని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం వాడతాం, వర్డ్స్ వాడతాం. అందుకే నేను చెప్తున్నాను, మీరు ఒక పబ్లిక్ స్పీకర్గా ఉన్నత స్థాయిలో రాణించాలి అనుకుంటే, ఒక ప్రదర్శన చేయాలనుకుంటే, అద్భుతమైన ప్రదర్శన చేయాలనుకుంటే, మీరు అత్యున్నత స్థాయి కంటెంట్ సేకరణకి మానసికంగా సిద్ధం కావాలి. ఏదో నేను 1 hour సెషన్ ఇస్తానులే, ఒక 1 hour తగ్గట్టు నేను ప్రిపేర్ వెళ్తానంటే సరిపోదు. నీ దగ్గర 3 to 4 hours కంటెంట్ ఉండాలి. అప్పుడే నువ్వు అనర్గళంగా మాట్లాడగలుగుతావు, నీ ఎదుర్కొన్నటువంటి ఆడియన్స్ని ఫేస్ చేయగలుగుతావు. ఒక నలుగురిని ఇన్స్పైర్ చేయాలి, నలుగురు నువ్వు చెప్పిన మార్గాన్ని ఎంచుకోవాలి అంటే నువ్వు వారికంటే గొప్పగా ఆలోచించినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. అప్పుడే నువ్వు పబ్లిక్ స్పీకర్ అనే ఒక పదానికి నువ్వు న్యాయం చేయగలుగుతావు.
ఓకే, మరి అటువంటి కంటెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ఆలోచిస్తే మనకి కంటెంట్ వస్తుంది, ఎటువంటి మానసిక స్థితిని మనం కలిగి ఉంటే మంచి కంటెంట్ని మనం ఇవ్వగలుగుతాం అనేదే మన సెషన్. ఓకే, ద ఫస్ట్ పాయింట్ అండి, మీరు ఒక బెస్ట్ కంటెంట్ రైటర్ అవ్వాలి, మీరు ఒక బెస్ట్ స్పీకర్ అవ్వాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే. ఫస్ట్ పాయింట్, బిల్డ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ అండ్ లాజిక్స్. బిల్డ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ అండ్ లాజిక్. వీటితో పాటు ఒక ప్రామిస్ కూడా ఉండాలి మీ మాటల్లో. అంతే కదా, ఎందుకు ఎమోషన్స్ మనం క్రియేట్ చేయాలి అంటే అది లవ్ కావచ్చు, బాధ కావచ్చు, ఏ ఎమోషన్ అయినా మీరు క్రియేట్ చేసి చూపించినప్పుడే మీ ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ మిమ్మల్ని మీరు చెప్పే మాటలు వినగలుగుతారు. ఎందుకంటే మనం మనుషులు బ్రతికేది అనేది కేవలం జస్ట్ ఎమోషన్స్ మీదే. ఆ ఎమోషన్ అనే బాండ్ ఎప్పుడు కూడా మనుషుల్ని ఇలా ముందుకు వెళ్ళేలా చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఆ ఎమోషన్స్ పట్టుకొని మీరు రాసేటువంటి కథను రాయగలుగుతారు, మీరు ఎటువంటి కంటెంట్ రాయగలుగుతారో అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక చిన్న లాజిక్ ఉండాలి. ఒక లాజిక్తో చెప్తున్నప్పుడే వాళ్ళకి స్క్రీన్ ప్లే నచ్చుతుంది. కాబట్టి ఒక లాజిక్ని కూడా మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇది నేను చెప్పట్లేదండి, ఈకెన్ఎం స్క్వాడ్జీ అని ఒక అమెరికన్ రైటర్ చెప్తున్నారు. నో సెంటెన్స్ కెన్ బి ఎఫెక్టివ్ ఇట్ కంటైన్స్ ఫ్యాక్ట్స్ అలోన్, ఇట్ ఆల్సో మస్ట్ కంటైన్ ఎమోషన్స్, ఇమేజెస్, లాజిక్ అండ్ ప్రామిస్ అంటారు. మీరు చెప్పే మాటల్లో వాస్తవికత ఉంటే మాత్రమే సరిపోదు, దాంట్లో కొంత ఎమోషన్స్ ఉండాలి, లాజిక్ ఉండాలి అండ్ ప్రామిస్ ఉండాలి అంటారు. ఇవి ఎప్పుడైతే ఒక స్పీకర్గా నువ్వు కంటెంట్ రాసుకున్నప్పుడు వీటిని ఎప్పుడు నువ్వు ఫాలో అవుతూ రాసుకుంటావో మీరు అద్భుతమైనటువంటి కంటెంట్ని ప్రిపేర్ చేయగలుగుతారు. ఎప్పుడైతే అద్భుతమైన కంటెంట్ మీ చేతిలో ఉంటుందో మీరు అద్భుతంగా రాణించగలుగుతారు యాజ్ ఎ స్పీకర్గా. ఇది నేను చెప్పట్లేదు, మీకు ఒక వీడియో రూపంలో చూపిస్తాను ఇప్పుడు. ఈ వీడియో ఫోకస్డ్గా చూడండి. ఎవడో నువ్వు? నేను రాఘవ. రాఘవ రాఘవ అంటాడు, ఎవడు లేడు ఇక్కడ, వెళ్ళిపో. చక్రి ఎలా? నువ్వు ఒక చెత్త నటుడురా, మనిషిగా అంతకంటే నీచుడురా, తప్పుడు నా కొడుక. అందుకనేరా కన్న కొడుకు కూడా నిన్ను మెడబట్టుకు బయటికి గెంటేశాడు. నేను తింగ నా కొడుకుని కాబట్టి నీ కష్టంలో సుఖంలో నీకు అండగా నిలబడ్డాను రా, సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను. కానీ నువ్వు నా కష్టం వచ్చినప్పుడు చిరిగిపోయిన కాశ్యములన్న నిసిరావుతూ పారదబ్బావురా. కనీసం నేను చచ్చానో బతికానో కూడా తెలుసుకోలేదురా. ఎస్, చూసారు కదా వీడియో. ఆ వీడియోలో రైటర్ ఆ కథని రాసినప్పుడు, ఇప్పుడు బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు యొక్క సీన్ని మీరు గమనించినట్లయితే, బ్రహ్మానందం గారు 3 types ఆఫ్ ఎమోషన్ చూపించారు. ఫస్ట్ కోపం చూపించారు, చిరాకు చూపించారు, బాధ చూపించారు విత్ ఇన్ 1 minute. మరి ఆ ఎమోషన్ ఎప్పుడైతే రైటర్ తను ఫీల్ అయి రాయగలుగుతాడో అప్పుడు మాత్రమే ఇక్కడ యాక్టర్ చేసి చూపించగలుగుతాడు. అది రైటర్ యొక్క గొప్పతనం. ఎప్పుడైతే రైటర్ వాటిని ఫీల్ అవ్వగలుగుతాడో అప్పుడు మాత్రమే మనం చూపించగలుగుతాం యాజ్ ఏ స్పీకర్గా. ఒక రైటర్గా మనం వాటిని ఫీల్ అవ్వగలగాలి. ఎప్పుడైతే వాటిని ఫీల్ అవ్వగలుగుతామో అప్పుడు మాత్రమే మనం రాయగలుగుతాం, అప్పుడు ఆడియన్స్ని మనం సాటిస్ఫై చేయగలుగుతాం. ఆ ఎమోషన్ చూసి తను బాధపడ్డాడే అరే అని మనం బాధపడుతున్నాం చూసాం ఆ మాటలకి, ఆ మాటల్ని తను ఫీల్ అవ్వగలిగినప్పుడే రాయగలుగుతాడు. కాబట్టి మనం రాసే దాంట్లో ఒక ఎమోషన్ అనేది ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి LRWS. ఎల్ మీన్స్ లిజనింగ్, ఆర్ మీన్స్ రీడింగ్, డబ్ల్యూ మీన్స్ రైటింగ్, ఎస్ మీన్స్ స్పీకింగ్. ఓకేనా? లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. మీరు ఒక గొప్ప స్పీకర్గా రాణించగలగాలంటే మీరు అద్భుతమైనటువంటి రైటర్ కావాలి. మీరు అద్భుతమైనటువంటి రైటర్ ఎప్పుడు అవుతారంటే మీరు వినగలిగినప్పుడు, చదవగలిగినప్పుడు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక గొప్ప స్పీకర్గా రాణించాలంటే మీరు అద్భుతమైనటువంటి రైటర్ అవ్వాలి ఫస్ట్. అద్భుతమైన రైటర్ ఎప్పుడు అవుతారంటే తను ఎదుటికి వారు చెప్పేది వినగలిగేటువంటి కెపాసిటీ బాగా ఉండాలి అండ్ బాగా పుస్తకాలు చదివేటువంటి అలవాటు ఉండాలి. ఈ 2 అలవాట్లు ఎవరికైతే ఉంటాయో వారు అద్భుతమైనటువంటి స్పీకర్గా రాణించగలుగుతారు. దిస్ ఈజ్ కాల్డ్ ద LRWS ఫార్ములా. ఎందుకు? లిజనింగ్ కెపాసిటీ వల్ల మనం చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలుగుతాం. రీడింగ్ కెపాసిటీ గురించి మీకు తెలుసు, పుస్తకాలు ఎంత చదివితే మన జ్ఞానం అనేది అంత పెరుగుతుందని. లిజనింగ్ కెపాసిటీ ఒక మన ఆడియన్కి ఎంత ఉంటుందో తెలుసా? 8.25 seconds అట యావరేజ్గా. 8.25 seconds. ఆ 8.25 seconds తర్వాత మన ఫోకస్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది యాజ్ అడల్ట్ ఆడియన్గా. మనకంటే గోల్డ్ ఫిష్ బెటర్ అట, 9 seconds ఫోకస్డ్గా వినగలుగుతుంది.
మన యొక్క లిజనింగ్ కెపాసిటీ 12 సెకండ్స్ ఉండేదట 2000లో. ఇప్పుడు మనం టెక్నాలజీకి మెకానికల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఆ కెపాసిటీని మిస్ అవుతున్నాం. ఎప్పుడు కూడా మనం అన్ఫార్చునేట్లీ ఎలా ఉంటామంటే ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటాం వినడానికంటే కూడా. సో ఎవరైతే వినగలుగుతారో వాళ్ళు డెఫినెట్గా మంచి స్పీకర్ అవ్వగలుగుతారు. అనాలిసిస్ పవర్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కంటెంట్ రాసేటువంటి క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయట. థర్డ్ పాయింట్ వచ్చేసి మీ కంటెంట్ అనేది చాలా ప్యూర్గా ఉండాలి, చాలా క్రిస్పీగా ఉండాలి, చాలా ఫ్రెష్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మీ ఆడియన్స్ మీ ఎదురుగా కూర్చొని వినగలుగుతారు, చూడగలుగుతారు, మీరు చెప్పేవి, మీరు చూపించాయి. ఎస్, ఎలా ప్యూర్గా ఉండాలి? మీ కంటెంట్ అయి ఉండాలి, అది మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. ఎక్కడో తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేసినట్లయితే మీరు ఏమవుతారు? కాపీ క్యాట్ అవుతారు. ప్యూర్గా ఉండాలి అండ్ ఒరిజినల్ కంటెంట్ ఇవ్వగలగాలి. మీరు ఏం చెప్పినా కూడా అది క్రిస్పీగా క్రియేట్ చేసి చెప్పగలగాలి. మీ దగ్గర ఎంత కంటెంట్ అయినా ఉండొచ్చు, దాన్ని సింప్లిఫై చేసి చాలా ఈజీగా, చాలా క్రిస్పీగా ఎదుటి వారికి అందించగలిగే కెపాసిటీ మీలో ఉండాలి. అంటే మీ దగ్గర రైటింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్ మీన్స్ ఎఫ్ ఫర్ ఫ్రాగ్మెంట్స్, ఆర్ మీన్స్ రిలవెంట్, ఈ ఫర్ ఈజీ, ఎస్ ఫర్ సింపుల్, హెచ్ ఫర్ హార్ట్ టచింగ్గా ఉండాలి. ఫ్రాగ్మెంట్స్, ఎస్, ఎప్పుడైతే మీరు ఒక స్పీకర్గా రాణించాలి అనుకుంటున్నారో, మీరు మాట్లాడాలనుకుంటున్నారో, మీ అనుభవాల్ని జోడించండి, మీ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయండి. అప్పుడు అది మీ ఫ్రాగ్మెంట్స్ వస్తుంది, మీ బ్రాండ్ క్రియేట్ అవుతుంది. రెండోది రిలవెంట్గా మాట్లాడాలి. ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుతున్నా దాని రిలేటెడ్ మాట్లాడాలి, కానీ అన్నెసెసరీ థింగ్స్ మాట్లాడకూడదు. అండ్ ఈజీ వేలో మాట్లాడాలి, ఈజీగా మాట్లాడగలగాలి. అండ్ సింపుల్ లాంగ్వేజ్ వాడాలి, సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి. అండ్ ఫైనల్గా మీరు ప్రిపేర్ చేసేటువంటి కంటెంట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని, మనం మనుషులం, హార్ట్ టచింగ్గా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళ హృదయాలు దోసుకునేలాగా నువ్వు కంటెంట్ రాయగలుగుతావు, నువ్వు అద్భుతంగా స్పీకర్ అయిపోతావు. సో ఈ 3 పాయింట్స్ మీరు ఎప్పుడైతే ఫోకస్డ్గా మీ బ్రైన్లో పెట్టుకుంటారో అప్పుడు కంటెంట్ రాయొచ్చు. సార్, ఓకే సార్, మేము పెట్టుకుంటాం. మరి ఎలా రాయాలి కంటెంట్ అంటే జస్ట్ సింపుల్ ఫార్మ్. మీ స్పీచ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో, ఎలా క్రాఫ్ట్ చేసుకోవాలో ఈరోజు మీకు చెప్తున్నాను. ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి 4D ఫార్ములా. 4D ఫార్ములా. ఈ 4D ఫార్ములా అంటే ఏం లేదండి, 4 Ds ఉంటాయి. ఓకే, ఒకటి డిజైన్ అంటారు, దీన్ని ప్లానింగ్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ డెవలప్ అంటారు, అంటే దీన్ని ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. థర్డ్ వన్ వచ్చి డిఫైన్ స్టేజ్ అంటారు, దీన్ని ప్రాక్టీస్ స్టేజ్. ఫైనల్ వచ్చి డెలివరింగ్ స్టేజ్, దీన్ని ప్రజెంటేషన్ స్టేజ్ అంటారు. ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంటేషన్. దాన్ని ఏమంటారు? డిజైనింగ్, డెవలపింగ్, డిఫైనింగ్ అండ్ డెలివరింగ్ స్టేజ్. ఓకేనా? రెడీనా మీరంతా? ఒక్కసారి తంబిలా చూపించండి, ఒక్కసారి. సాయిబాబు గారు, ఎస్, ఓకే అండి, థ్యాంక్ యూ. ద ఫస్ట్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం, అంటే ప్లానింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎలా ప్లాన్ చేస్తామండి? సింపుల్ ఫార్ములా ఉంటుంది, W5H1. W5H1 ఒక ఫార్ములా ఉంటుంది, దీంతో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎలా డిజైన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ కోర్స్ అయిపోయింది, మీకు 30 డేస్లో కోర్స్ అయిపోయింది. 30 డేస్లో కోర్స్ అయిపోగానే మీకు ఒక సర్టిఫికేట్ వచ్చింది, మీకు ఒక మంచి ఆఫర్ కూడా వచ్చింది 1 మంత్లో. ఎస్, నవ్య గారికి ఒక మంచి స్పీకర్గా వెళ్ళేటువంటి ఛాన్స్ వచ్చింది. మీరు స్పీకర్గా అవకాశం వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవ్వాలి? ఫస్ట్ టెన్షన్గా ఫీల్ అవుతారు. ఆ తర్వాత మీరు ఫస్ట్ ఆ లెటర్ అయితే ఏదో ఉందో చూసుకొని, మీకు వచ్చినటువంటి ఇన్విటేషన్ కార్డ్ని చూసి, ఆ కార్డ్ని చూసిన తర్వాత మీరు ఏం క్వశ్చన్ చేసుకోవాలంటే W5H1 అనే ఫార్ములాను గుర్తు చేసుకోవాలి. అందుట్లో ఫస్ట్ వాట్, వై, హూ, వేర్, వెన్. వాట్, హూ, వై, వేర్, వెన్. ఈ 5 క్వశ్చన్స్ మీరు వేసుకోవాలి. అంటే ఏం చెప్పడానికి మీరు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు దగ్గర స్కూల్లో ఉన్నారు, స్కూల్ పిల్లలకి మీరు ఒక సెషన్ ఇద్దాం అనుకుంటున్నారు. ఆ స్కూల్ పిల్లలకి సెషన్ ఇవ్వాలని పిలిచారు. మీకు ఎవరిని ఉద్దేశించి పిలిచారు అంటే ఒక 10th క్లాస్ పిల్లల్ని ఉద్దేశించి పిలిచారు. ఏ టాపిక్ మీద? టైం మేనేజ్మెంట్ అనే ఒక టాపిక్ మీద పిలిచారు. ఎందుకు మిమ్మల్ని పిలిచారు? మీరు ఒక సర్టిఫైడ్ ట్రైనర్ కాబట్టి మిమ్మల్ని పిలిచారు. నెక్స్ట్ వేర్, అంటే ఆ స్కూల్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ నుంచి మీకు ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. నెక్స్ట్ వెన్, ఎప్పుడు అంటే నెక్స్ట్ వీక్లో మీరు సెషన్ ఇవ్వాలి, నెక్స్ట్ మండే మీరు సెషన్ ఇవ్వాలి, అంటే ఒక 4-5 డేస్ టైం ఉంది అనుకుందాం. ఒక 4-5 డేస్ టైం. ఈ 5 క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే వేసుకుంటే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఎవరికి ఇవ్వాలి, ఏ టాపిక్ మీద ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు మీరే ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళి మీరు ఇవ్వాలి. అంటే ఈ 5 క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే వేసుకుంటారో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీలోనే మీకు ఆన్సర్ దొరుకుతుంది. అప్పుడు ఆ 5 క్వశ్చన్ తర్వాత మీకు ఏమనిపిస్తుంది తెలుసా? హౌ టు ప్రిపేర్ అని ఒక ఐడియా వస్తుంది. దాన్ని ఏమంటారంటే W5H1 ఫార్ములా అంటారు. హూ, వాట్,
వేర్, వై, వెన్. ఈ 5 క్వశ్చన్స్ ఎప్పుడైతే వేసుకుంటారో అప్పుడు మీరు నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ప్రిపేర్ అనే ఒక ఐడియా వస్తుంది. ఈ 5 క్వశ్చన్స్ ఎప్పుడైతే మీరు వేసుకుంటుంటారో ఇది ఏమవుతుందంటే కంటెంట్ ప్రిపరేషన్కి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మంచి రూట్ మ్యాప్ అవుతుంది. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచారో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. రేపెళ్ళి నేను సెషన్ ఇస్తానంటే కుదురుతా బాగుంటుందా? ఆడికెళ్ళి ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడలేరు. కాబట్టి 5 క్వశ్చన్స్ డెఫినెట్గా వేసుకోవాలి. దీన్నే ప్లానింగ్ స్టేజ్ అంటారు. దీన్ని ఏమంటారు? ప్లానింగ్ స్టేజ్. దీన్నే డిజైనింగ్ స్టేజ్ అంటారు. ఓకే, ఫస్ట్ స్టేజ్ ఓకేనా మీకు అందరికీ? ఇప్పుడే కాలంలోకి ఎంటర్ అయ్యాం, ఇప్పుడు సముద్రంలోకి వెళ్తుంటాం. ఓకేనా? యా, థ్యాంక్ యూ. సెకండ్ పాయింట్ వచ్చి డెవలపింగ్ స్టేజ్. డెవలపింగ్ లేదా ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. మీరు చాలా కష్టపడిపోయారు. ఇప్పుడు ఒక 30 మినిట్స్ వరకు మీరు చాలా కష్టపడి ఉన్నారు కాబట్టి మీకు ఒక చిన్న డ్రింక్ ఇస్తున్నాను, కోకా కోలా అనే డ్రింక్. ఈ కోకా కోలా అనే డ్రింక్ తాగుతూ కూకు అని అరుచుకుంటూ మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకుందాం. ఏం చేస్తారు చెప్పండి? కోకా కోలా అనే డ్రింక్ తాగుతూ కూకు అని అరుచుకుంటూ మీరు కంటెంట్ని ప్రిపేర్ చేసుకుంటారు. రెడీనా? రెడీనా? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్, ఓకే సార్. యా, కోకా కోలా చూడండి, COCA, కోకా కోలా, 4 అనుకోండి, కూకు 6. టోటల్గా ఎన్ని సీలు ఉన్నాయి ఇక్కడ? 5 C's ఉన్నాయి, ఒక L ఉంది. అవి వాటి గురించి ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ద ఫస్ట్ కోకా, CO అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ కాంటెక్స్ట్ అంటే సందర్భం. మీరు ఏ సందర్భంలో సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎటువంటి ఆడియన్స్ ఉంటున్నారు అనేది ఇంకా ఇంపార్టెంట్. ఆ ఆడియన్స్ని బేస్ చేసుకొని నీ సెలెక్షన్ అనేది ఉండాలి. టాపిక్, నో యువర్ ఆడియన్స్ ఫస్ట్ అండ్ బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ సెలెక్ట్ ద టాపిక్. అంటే ఎటువంటి ఆడియన్స్ ఉన్నారు మన దగ్గర? వాళ్ళు చదువుకున్న వాళ్ళ, లేకపోతే జాబ్ చేసే వాళ్ళ, జాబ్ చేయని వాళ్ళ, విలేజర్సా, సిటీ వాళ్ళ, మెన్నా ఉమెనా, లేకపోతే మిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారా, చిన్నపిల్లలు ఉన్నారా, స్కూల్ ఏజ్ పిల్లలు ఉన్నారా, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉన్నారా, కాలేజ్ పిల్లలు ఉన్నారా, డిగ్రీ బీటెక్ పిల్లలు ఉన్నారా, మలాంటి పెద్దవాళ్ళు ఉన్నారా, ఇంకా మనకంటే వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఇలా ఏజ్ గ్యాప్ని బట్టి, వాళ్ళ వృత్తిని బట్టి, వాళ్ళ ప్రాంతాన్ని బట్టి మనం జస్ట్ బేసిక్ ఐడియాని తెచ్చుకోగలగాలి. ఎప్పుడైతే ఈ ఐడియా మనకు ఉంటుందో అప్పుడు అద్భుతంగా మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి చిన్నపిల్లలు ఉంటే ఎలా సెషన్ ఇవ్వాలి? వయసు పైబడిన వాళ్ళు ఉంటే ఎలా సెషన్ ఇవ్వాలి? ఎలా తీసుకువెళ్ళాలి వాళ్ళని కంటెంట్లోకి చూద్దాం. ఫస్ట్ మీకు LKG నుంచి 5th క్లాస్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి? వాళ్ళతో ఎప్పుడు కూడా కామిక్ స్టోరీస్తో కనెక్టింగ్గా వెళ్ళాలి. మన బాడీ లాంగ్వేజ్ కంప్లీట్గా ఆ పిల్లల రూపంలోకి వెళ్ళిపోవాలి. ఓకేనా? మనం ఒక చిన్న పిల్ల అలా వెళ్ళిపోవాలి. చిన్న చిన్న కామిక్ స్టోరీస్ చెప్పుకుంటూ సరదాగా మనం ఏం చెప్పాలనుకున్న ఆ పాయింట్ని వాళ్ళకి చొప్పించేలాగా, వాళ్ళకి అర్థమయ్యేలాగా తీసుకువెళ్ళగలడం మన గొప్పతనం. అదే 6th to 10th క్లాస్ ఏజ్ పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక హీరోయిజాన్ని అంటే ఊహించుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉంటారు. సో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ KGF, పుష్ప లాంటి స్టోరీ జస్ట్ ఆ వర్డ్ మాట్లాడిన వెంటనే కనెక్ట్ అయిపోతారు మీకు. సో ఆ ఏజ్ పిల్లలతో వాళ్ళతో అలా మాట్లాడి వాళ్ళు మనకి ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో ఆ కనెక్ట్ అయ్యే విధానానికి మన మాటలు ఉండాలి. విధానంలాగా మన మాటలు ఉండాలి. ఆ మాటలు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో అప్పుడు మన కంటెంట్ ఆ రూపంలోనే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగాలి. నెక్స్ట్, ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఒక ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటారు. వీళ్ళు వినే సాంగ్స్, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్, వాళ్ళ థింకింగ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు వినే సాంగ్స్, మనం వినే సాంగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే వాళ్ళ థింకింగ్ అలా ఉంటుంది. అంటే వాళ్ళు లవ్ స్టోరీస్, థ్రిల్లర్ స్టోరీస్, హర్రర్ స్టోరీస్ అంటే ఆ ఏజ్లో ఎక్కువ ఫోకస్గా ఉంటారు. అటువంటి టైం మనం వాటితోనే కనెక్టింగ్గా వెళ్ళాలి. వాటిని టచ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళగలగాలి. వాళ్ళకి కనెక్ట్ అయిన తర్వాత మనం చెప్పిన పాయింట్స్ వాళ్ళు వినగలుగుతారు. బీటెక్ పిల్లలు ఉన్నారనుకోండి, హై డ్యూడ్ అంటాడు, మనం కూడా హై డ్యూడ్ అనాలి. అంటే వాళ్ళతో అంత కనెక్టింగ్గా వెళ్ళగలగాలి. నెక్స్ట్, డిగ్రీ PG పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఇన్స్పైరింగ్ స్టోరీస్తో వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. మనలాంటి వాళ్ళు ఉంటారు, మనలాంటి వాళ్ళు ఏం చెప్పినా వింటారు. కాబట్టి మనకి సెంటిమెంటల్ స్టోరీస్ చెప్పాలి. సెంటిమెంటల్గా తీసుకెళ్ళి జీవితంలో ఎన్నో అనుభవించి ఉంటాం, ఎక్కడో ఒక ఏదో ఎమోషన్ కనెక్ట్ అవుతాం. అందుకే ఎమోషన్స్ యాడ్ చేయమంటారు. మనలాంటి వాళ్ళకి ఎమోషనల్ స్టోరీస్ టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు అనుకుంటారు నా అనుభవం అంత లేదు నీ వయసు అంటారు. ఎస్, కాబట్టి ఆ అనుభవం కవర్ అయ్యేలాగా మన పురాణ ఇతిహాసాల్లోని ఐదర్ హిందూ సంప్రదాయం కావచ్చు, బైబిల్ కావచ్చు, పురాణం కావచ్చు, వీటిలోంచి కూడా ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది.
వాటిలోంచి తీసుకున్న పాయింట్స్ చెప్పగలిగితే ఏమవుతుంది, మనకి చాలా కనెక్టింగ్గా ఉంటుంది. ఇలా ఎప్పుడైతే మనం అందించగలుగుతామో కంటెంట్ని, అప్పుడు అవి వాళ్ళకి రీచ్ అవుతుంటాయి. వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోవాలి, నెక్స్ట్ టైమింగ్ చూసుకోవాలి. టైం అనేది ఎలా ఉండాలి, మార్నింగ్ సెషన్స్ ఇచ్చేటప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడాలి, ఆఫ్టర్నూన్ సెషన్ ఇచ్చేటప్పుడు చాలా జోవియల్గా సరదాగా ఫన్ జనరేట్ చేస్తూ మాట్లాడాలి, ఇంకా ఈవినింగ్ టైం సెషన్ ఇచ్చేటప్పుడు ఇలా సీరియస్గా పెట్టి మొహం అంతా సీరియస్గా పెట్టి చెప్పాలి. ఎందుకంటే బాగా అలసిపోయి ఉంటారు. నేను వచ్చి కుళ్ళు జోకులు వేసాను అనుకోండి, ఒకసారి నవ్వుతారు, 2 సార్లు నవ్వుతారు, మూడోసారి ఇది చాలేండి సార్ అంటారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చేలాగా చూసుకోగలగాలి. ఇలా టైంను బట్టి, మన ఆడియన్స్ని బట్టి, అసలు ఎవరున్నారు, ఎందుకు, ఎలా ఇవ్వాలనేది మనకు తెలిసినప్పుడే కదా మనం కంటెంట్ ప్రిపేర్ చేసేది. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి కాజ్. కోకాలో సిఓ అయిపోయింది, సిఏ వచ్చిందండి. కోకా అంటే కాజ్, ఏ కారణం చేత మీరు సెషన్ ఇస్తున్నారు, చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం సెషన్స్కి వెళ్ళినప్పుడు ఈ స్టేజ్ మీదకి వెళ్ళే వరకు గుర్తుంటుంది, స్టేజ్ మీదకి వెళ్ళాక ఏం మాట్లాడతాం మనకే తెలియదు. రీజన్ ఏంటి తెలుసా, ఆ సందర్భాన్ని మర్చిపోతాం, ఆ కారణాన్ని మర్చిపోతాం. అది మెయిన్ రీజన్. ఎప్పుడైతే మనం సందర్భాన్ని, ఆ కారణాన్ని మర్చిపోతుంటామో అప్పుడు మన కంటెంట్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి సందర్భాన్ని, కాజ్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఒక స్పీకర్గా. కాబట్టి ఒక స్పీకర్ ఎప్పుడు కూడా ఏముండాలంటే, ద పర్పస్ ఆఫ్ యువర్ సెషన్ షుడ్ బి క్లియర్ టు ద ఆడియన్స్. యాజ్ ఎ స్పీకర్గా నువ్వు ఏం ఇవ్వాలనుకుంటున్నావు ఆడియన్స్కి అనే విషయం ఒక క్లారిటీ ఉండాలి. అండ్ నువ్వు ఏం చెప్తున్నావు అనే విషయం కూడా వాళ్ళకి క్లారిటీ ఉండాలి. అప్పుడే మీ సెషన్ వినడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. యూ మస్ట్ నో వెదర్ యు ఆర్ ట్రైంగ్ టు ఇన్స్పైర్, ఎంటర్టైన్ ఆర్ పర్సుయేట్. అంటే నువ్వు వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వచ్చావా, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చావా, వాళ్ళు మోటివేట్ చేయడానికి వచ్చావా అనే విషయం నీకు క్లారిటీ ఉండాలి. ఈ విషయాలు ఎప్పుడైతే మీకు క్లారిటీ ఉంటుందో అప్పుడు మీరు బెస్ట్ కంటెంట్ రాయగలుగుతారు. మనం అందరం అనుకుంటాం, మనకు తెలియదా, నేను మాట్లాడలేనా, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ అనుకుంటాం, కానీ ఈ విషయాలన్నీ మర్చిపోతాం. అసలు ఈరోజు చెప్పండి, నేను వచ్చిన సందర్భం ఏంటి, ఎవరైనా చెప్తారా? ఎస్ సాయిబాబు గారు, నేను వచ్చిన సందర్భం ఏంటి? మ్యూట్లో ఉన్నారు. కంటెంట్ ప్రిపరేషన్. కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా స్పీచ్ ఇవ్వాలి, సందర్భాన్ని అడిగారు. సందర్భం ఏంటి? ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్పీకింగ్ సార్. ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ 252 బ్యాచ్ అనేది సందర్భం. ఓకేనా? కాజ్ ఏంటి? కాంటెంట్ ప్రిపరేషన్ చెప్పడం అనేది కాజ్. నేను వచ్చి ఈ కోర్సులో నేను కంటెంట్ ప్రిపరేషన్ చెప్పాలి. నేను వచ్చి బాడీ లాంగ్వేజ్ చెప్తాను, లేదా స్టేజ్ ఫైట్ చెప్తానని అనుకోండి, మీరు ఊరుకోరు అండ్ టీం ఊరుకోదు. ఓకేనా? ఫస్ట్ కాజ్ నేను సందర్భాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండగలి. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. ఓకేనా? అందరికి క్లారిటీ ఉందా? క్లారిటీ ఉందా? ఒక్కసారి థ్యాంక్ యూ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే అనుసంధానం. అనుసంధానం అంటారు. అంటే ఏంటి? ఎస్ వరప్రసాద్ గారు, అనుసంధానం అంటే ఏంటండి? దానికి రిలేట్ చేయడం సార్. దానికి రిలేట్ చేయడం. ఎస్, ఎవరిని? సందర్భాన్ని ఇంకా కొద్దిగా కంటెంట్ తో రిలేట్ చేయడం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం చెప్పబోయే విషయానికి రిలేటివ్ గా చూసుకోవడం. ఇంకా శివ గారు చెప్పేది ఆయన అదే. ఎవరండి? ఎస్ ప్లీజ్ మ్యూట్లోకి వెళ్ళాలి. శివ గారు. యా సార్, కనెక్టింగ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఆడియన్స్. ఓకే, స్పీకర్ అండ్ ఆడియన్స్ అంటున్నారు. వెరీ గుడ్ అండి. సారూప్యత, వెరీ గుడ్. చెప్పే విషయాల మధ్య అనుసంధానం, వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. ఎవరైనా? వెంకటేశ్వర్లు గారు, చెప్పే విషయాల మధ్య 2 ఉండాలండి. కనెక్టివిటీ ఎవరెవరికి ఉండాలంటే స్పీకర్కి ఆడియన్స్కి ఉండాలి, ఒక కనెక్టివిటీ ఉండాలి. రెండోది, స్పీకర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ మాటల మధ్య కనెక్టివిటీ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. దాన్నే సినిమాటిక్ ఫార్మాట్లో చెప్తే స్క్రీన్ ప్లే అంటారు. ఈ రోజు మీరు స్పీకర్గా రాణించాలనుకుంటున్నారు, మీరు కంటెంట్ రాస్తున్నారు, మీరే రైటర్, మీరే డైరెక్టర్, మీ మాటలకి మీరు డైరెక్టర్. ఆ మాటలు ఎలా రాసుకోవాలి? పూరి జగన్నాథ్ స్టైలిష్గా మాట్లాడతాడు, స్టైలిష్గా రాస్తారు, యూత్ని అట్రాక్ట్ చేసేలా రాస్తారు, అది అతని బలం. అనిల్ రావుపూడి చాలా కామెడీతో రాయగలుగుతాడు, అది తన స్ట్రెంగ్త్. రాజమౌళి గారు దేన్నైనా స్పష్టంగా చూపించగలుగుతాడు, మంచి ఎమోషన్ పండించగలుగుతాడు స్క్రీన్లో, అది అతని గొప్పతనం. శేఖర్ కమ్ముల గారు ఎంత పెద్ద విషయానైనా చాలా స్మూత్గా ఒక కాఫీ తాగుతున్నట్లు ఈజీగా చెప్పగలుగుతారు. త్రివిక్రమ్ గారు
మాటల ప్రవాహంలో ఆడియన్స్ కొట్టుకుపోయేలా చేయగలుగుతారు. అది అతని గొప్పతనం. అలానే మీలో ఇక్కడ కూర్చున్నటువంటి 68 మెంబర్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. మీరు చెప్పే విధానంలో మీకు ఒక స్టైల్ ఉంటుంది. మీరు చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసుకుంటే అది మీ స్ట్రెంగ్త్. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే ఈ కనెక్టివిటీలో మీ స్ట్రెంగ్త్ని మీ కంటెంట్ రాసేటప్పుడు ఉపయోగించుకోవాలి. మీరు కొంతమంది పాటలు బాగా రాయగలుగుతారు, పాడగలుగుతారు. కొంతమంది కొటేషన్స్ బాగా రాయగలుగుతారు. కొంతమంది కవితలు రాయగలుగుతారు. కొంతమంది కామెడీ జనరేట్ చేయగలుగుతారు. కొంతమంది స్పాంటేనియస్గా మాట్లాడగలుగుతారు. అది మీ స్ట్రెంగ్త్. మీ స్ట్రెంగ్త్ని మీరు గుర్తించి మీ కంటెంట్ రాసేటప్పుడు జస్ట్ కనెక్టింగ్ చేసుకోగలగటమే ఈరోజు చెప్పాలనుకున్నటువంటి పాయింట్. మరి ఎలా కనెక్ట్ చేసుకోవాలి? కనెక్షన్ అంటే దాన్ని ఏమంటారంటే సినిమాటిక్ ఫార్మాట్లో స్క్రీన్ ప్లే అంటారు. ఎలా స్క్రీన్ ప్లే చేయాలి మీ కంటెంట్ని? స్క్రీన్ ప్లే చేయాలంటే జస్ట్ అవుట్లైన్ రాసుకోవాలి. ఇక్కడ ఒక 2 అద్భుతమైనటువంటి వీడియోస్ చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి, ఒక రైటర్కి డైరెక్టర్ ఏం చేస్తారు కథ రాసేటప్పుడు అనే విషయాలు వీళ్ళు చాలా సింపుల్ వేలో చెప్పారు, మీకు అర్థమయ్యే రూపంలో. ఒకసారి వినండి. దర్శకుడు అనేవాడికి ఏం కావాలని భారతి రాజా గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్. దర్శకుడు అంటే ఎవడంటే మా బామ్మ పాయసం బాగా కాస్తుంది, అది లేదు. ఎట్లా? మా నాన్న కర్రలు తెచ్చి పొయ్యిలో పెడతాడు, మా అమ్మ అది వెలిగిస్తుంది, మా అక్క గిన్నె పెడుతుంది, మా అన్న పాలు పోస్తాడు, మా చెల్లెలు మూత పెడుతుంది, తర్వాత మా అక్క వచ్చి ఇంకో పప్పు అది చేస్తుంది. మరి మీ బామ్మ ఏం చేస్తుంది? సరిగ్గా ఎప్పుడు దింపాలో అప్పుడు దింపుతుంది. అందుకని మా బామ్మ పాయసం బాగా చేస్తుంది. టైం, ఏ టైంకి ఏమి చెయ్యాలి, ఎంత చెయ్యాలి. ఎక్కువ చేస్తే మాడిపోతుంది, తక్కువ చేస్తే ఉడకదు. కరెక్ట్ పాకం టైం దింపాలి. వాడు దర్శకుడు. ఎస్, అర్థమైందండి మీకు? దేన్ని ఎక్కడ ఎంత ఎమోషన్ యాడ్ చేయాలి, ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఎక్కడ తీసేయాలి, ఎక్కడ ఆడియన్స్ని ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళాలి, ఎక్కడ థ్రెడ్ చూపించాలి, ఎక్కడ ఎగ్జైటెడ్ స్టేజ్కి తీసుకెళ్ళాలి, ఎక్కడ నుంచి కిందికి తీసుకురావాలి, వాళ్ళకి సొల్యూషన్ చూపించాలనేది రైటర్ చేయాల్సినటువంటి గొప్పతనం. అనిల్ రావిపూరి గారు మీకు తెలుసు అందరికీ. ఆయన ఎలా రాస్తారో ఆయన మాటల్లో విందాం. ఫస్ట్ అసలు స్టోరీ ప్లాట్ పాయింట్ అనుకుని బిగినింగ్ ఏంటి, మధ్యలో ఏంటి, ఇంటర్వెల్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అవుతున్నాం, ఎక్కడ ఆగుతున్నాం, ఎక్కడ ల్యాండ్ అవుతున్నాం. 3 పాయింట్లు కథ అనుకున్నాక దాంట్లో సోల్ ఏంటి. వితౌట్ ఎమోషనల్ సోల్ నేను కథ ఏది అటెంప్ట్ చేయను. చిన్నదో పెద్దదో, ఫోర్స్డ్ గా ఉన్నా పర్లా, ఎదిగించినా పర్లా, ఏదో ఒక సోల్ సినిమా. సో ఆ బరువుగా ఉన్నా కూడా చుట్టూ లైటర్ వెయిట్ చేసే క్యారెక్టర్స్ పెడతాను. సో అలా సాధ్యమైనంత ఫన్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉండేలా చూసుకుంటాం స్క్రీన్ ప్లే. యా, ఇది వాళ్ళ స్ట్రెంగ్త్. ఇప్పుడు మనం కంటెంట్ ఎలా తయారు చేసుకుందాం? అంటే చూడండి, ఎస్, మీరు ఏదైనా కంటెంట్ ఏ టాపిక్ అయినా తీసుకోండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ కావచ్చు, టైం మేనేజ్మెంట్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, గోల్ సెట్టింగ్ కావచ్చు, ఏ టాపిక్ అయినా తీసుకోండి. ఆ టాపిక్లో మీరు ఎలా కంటెంట్ ప్రిపేర్ చేయాలంటే మీరు తయారు చేసుకున్నటువంటి కంటెంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే జస్ట్ 3 పార్ట్స్గా అవుట్లైన్ రాసుకోవాలి. ఫస్ట్ ఆ అవుట్లైన్ ఎలా ఉండాలంటే 3 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ వచ్చి ఓపెనింగ్, సెకండ్ పార్ట్ వచ్చి బాడీ, థర్డ్ పార్ట్ వచ్చి క్లోజింగ్. ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. దీన్నే సినిమాటిక్ వేలో చెప్పినట్లయితే ఓపెనింగ్, నెక్స్ట్ బాడీ అండ్ క్లోజింగ్, అంటే క్లైమాక్స్ అనొచ్చు. ఓపెనింగ్ ఏం కోరుకుంటాం మనం? ఓపెనింగ్ ఏం కోరుకుంటామంటే ఎప్పుడు కూడా స్టైలిష్గా ఉండాలి. హీరో ఎలా ఎంట్రీ కోరుకుంటాం? మంచి స్టైల్గా ఉండాలి. ఒక పాటో, ఒక ఫైటో, ఏదో ఒకటి కోరుకుంటాం, ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అలానే మీ ఓపెనింగ్, మీరు సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఓపెనింగ్ కూడా అలానే ఉండాలి. నెక్స్ట్ క్లోజింగ్ అంటారా? క్లోజింగ్ అద్భుతంగా ఉండాలి. మనం సినిమాలో ఏం కోరుకుంటాం? చివరికి హీరో గెలవాలి, హీరోయిన్ ఆనందపడాలి. అది మన తెలుగు ప్రేక్షకులు కోరుకునేది. అలానే మీ సెషన్ క్లోజ్ చేసేటప్పుడు వాళ్ళ మనసుకి చాలా ఆహ్లాదకరంగా, ఒరే మంచి కంటెంట్ నేర్చుకున్నాను ఈ రోజున, ఒక ఫీల్ కలిగేటటువంటి ఎమోషన్ మీరు క్రియేట్ చేయగలగాలి. అది క్లోజింగ్. మరి బాడీ ఏంటి అంటే కథ. మీరు చెప్పాలనుకున్న కథ బాడీ. ఓకే, మరి ఒక 1 అవర్ సెషన్లో మీరు ఓపెనింగ్ ఎంత ఉండాలి, బాడీ ఎంత ఉండాలి, క్లోజింగ్ ఎంత ఉండాలంటే ఓపెనింగ్ 5 to 10 minutes ఓపెనింగ్ ఉండాలి. ఈరోజు నేను రావడం ద్వారా మీకు కంటెంట్ ప్రిపరేషన్ అంటే స్టార్ట్ చేయలేదు. జస్ట్ టచ్ చేసుకుంటూ వచ్చి ఎలా డిజైన్ చేసుకోవాలో మొదలుపెట్టాను. అలా ఓపెనింగ్ తీసుకెళ్తాను. నెక్స్ట్ క్లోజింగ్ ఎలా చేస్తానో చూస్తారు ఇప్పుడు మీరు. బాడీ, నేను చెప్పాలనుకునే కంటెంట్ని ఎలా ఇవ్వాలి. ఒక 1 అవర్ సెషన్లో 5 to 10 minutes ఓపెనింగ్ ఉండాలి, 5 to 10 minutes క్లోజింగ్ ఉండాలి. మధ్యలో ఉన్నటువంటి 30 to 40 minutes ఏదైతే ఉంటుందో అది బాడీ.
ఈ బాడీని చాలా అద్భుతంగా ఇవ్వాలి. ఆ బాడీ ఏంటి తెలుసా? ఆ రోజు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ టాపిక్. మరి ఆ టాపిక్ మీకు సందర్భం ఏంటో తెలుసు, మీ ఎదురుగా ఆడియన్స్ ఏంటో తెలుసు, మీరు వచ్చినటువంటి కారణం ఏంటో తెలుసు. వాటికి ఏమేమి యాడ్ చేయాలంటే మీ స్ట్రెంగ్త్ అని చెప్పుకున్నాం చూసావా? చిన్న చిన్న కథలు చెప్పగలుగుతారు, చిన్న చిన్న కొటేషన్ చెప్పగలుగుతారు, కవితలు చెప్పగలుగుతారు, జోక్ చెప్పగలుగుతారు. వీటన్నిటిని కూడా ఈ ఈ బాడీలో యాడ్ చేసుకొని ఆ మీనింగ్ వచ్చేలాగా మీరు సెషన్ క్లోజ్ చేయగలగాలి. ఓకే, 5 to 10 minutes ఓపెనింగ్ ఉండాలి, 5 to 10 minutes క్లోజింగ్ ఉండాలి, అంటే ఇన్ బిట్వీన్. నెక్స్ట్ మధ్యలో 30 to 40 minutes మీకు కథ ఉండాలి. ఆ కథలో చిన్న చిన్న స్టోరీస్ యాడ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న కొటేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నాను. ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు రాణించాలంటే మీరు ఒక మంచి స్టోరీ టెల్లర్ అవ్వాలి. ఎవరైతే స్టోరీ టెల్లర్ అవుతారో, మంచి స్టోరీ టెల్లర్ అవుతారో వాళ్ళు డెఫినెట్గా రాణించగలుగుతారు పబ్లిక్ స్పీకర్గా. స్పాంటనిటీ ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు ఒక 1 minute ఇచ్చి మీకు గ్యాప్ ఇచ్చి ఒక స్టోరీ చెప్పమంటే 30 secondsలో మీరు చెప్పగలిగిన కెపాసిటీ మీ బ్రెయిన్కి ఉండాలి. ఆ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ప్రిపరేషన్లో. ఓకే, ఓపెనింగ్ అంటారా? ఎలా అవకాశం ఇచ్చారు కాబట్టి మొదలు పెడతాం మాకు వచ్చిన దాంతో. క్లోజింగ్ అంటారా? 1 hour అయిపోతే మేము క్లోజ్ చేయకపోయినా వాళ్ళు క్లోజ్ చేసి పంపిస్తారు. మధ్యలో బాడీ ఎలా తయారు చేయాలి? బాడీ ఎలా తయారు చేయాలంటే జస్ట్ 7C ఫార్ములాతో చేయాలి. 7C ఫార్ములా అంటే 7C ఫార్ములా అంటే ఏంటి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒక్కొక్క రైటర్కి, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ ఉన్న కథని ఎలా తీయగలుగుతాడు అంటే చాలా రాగా చూపించగలుగుతాడు. అది అతని స్ట్రెంగ్త్. ఒక కథని సింప్లిఫై చేసి మాటల ప్రవాహంలో కొట్టకపోయేలాగా చేయగలుగుతాడు త్రివిక్రమ్ గారు. ఇవన్నీ వాళ్ళకి ఎలా సాధ్యమైనవి, వాళ్ళు ఎలా రాయగలుగుతున్నారు అంత అద్భుతంగా. అంటే మేము సినిమాటిక్ రాయాల్సిన అవసరం లేదు సార్ అంటే, మీరు సినిమాకి రాసిన, ఒక పబ్లిక్ స్పీకింగ్కి రాసిన ఒకటే రైటింగ్ ఎప్పుడు కూడా. దాన్ని ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 7 points ఉంటాయండి. మీరు ఎంచుకున్నటువంటి కథలో, మీరు ఎంచుకున్నటువంటి టాపిక్లో, మీరు రాసుకున్నట్టు చూజ్ చేసుకున్న దాంట్లో అసలు ఆడియన్స్ని కన్విన్స్ చేసేటువంటి కెపాసిటీ ఉందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ మీరు చూజ్ చేసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్లో అసలు దీనికి ఆడియన్స్ కన్విన్స్ అవుతారా లేదా, ఆ కెపాసిటీ ఉందా లేదని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని ఒక క్లారిటీగా మనం ఎదుటివారికి ఇవ్వగలుగుతున్నామా, ఇచ్చేలా రాసుకున్నామా లేదని చూసుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి కన్సిస్టెన్సీ. మీరు చెప్పాలనుకున్న మాటల్ని ఒక స్థిరంగా తీసుకొస్తున్నారా లేదా, అలా రాసుకున్నారా లేదా అనే విషయాన్ని మీరు తీసుకురాగలగాలి. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చి కంటిన్యూటీ. మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఆ కథని ప్రాపర్ వేలో తీసుకొస్తూ, అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా, పక్కకి వెళ్ళకుండా ఉంటున్నారా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని సినిమాలు చూడండి ఎలా ఉంటాయంటే, సినిమా మంచి సీరియస్గా వెళ్తూ ఉంటుంది, మధ్యలో తీసుకొచ్చి ఒక ఐటమ్ సాంగ్ పెడతాడు, మధ్యలో తీసుకొచ్చి ఇంకేదో ఒక ఫైట్ పెడతాడు. ఆడియన్స్ ఏమవుతారు? డిస్కనెక్ట్ అయిపోతారు. కంటిన్యూటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చి క్రియేటివిటీ అండి. ఎస్, క్రియేటివిటీ లేకుండా పబ్లిక్ స్పీకర్గా మీరు ఎప్పటికీ కూడా రాణించలేరు. మీరు ఒక పబ్లిక్ స్పీకర్గా రాణించగలగాలి అంటే క్రియేటివిటీ అనేది చాలా చాలా అవసరం అండి. ఎప్పుడైతే మీకు క్రియేటివిటీతో రాణించగలుగుతారో మీరు అద్భుతంగా నిలిచిపోతారు ఈ ఫీల్డ్లో. మరి క్రియేటివిటీ అంటే ఎలా ఉంటుంది, అది దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడైతే క్రియేటివిటీతో నీ కంటెంట్ ప్రిపేర్ చేయగలుగుతావో అప్పుడు ఆడియన్లో నీ ఎదురుగా కూర్చుంటే ఆడియన్లో ఒక క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది. ఏం చెప్తాడు అనే ఫీల్ కలిగించాలంటే ఆడియన్లో నీ దగ్గర క్రియేటివిటీ ఉండాలి. ఇలా నువ్వు 45 minutes వరకు ఒక ఆడియన్ని తీసుకురాగలిగి నువ్వు చెప్పే మాటలతో ఫైనల్ ఒక బెస్ట్ కంక్లూజన్ ఇచ్చావు అనుకోండి, నీ సెషన్ అద్భుతమైన సెషన్ అవుతుంది. నీ సెషన్ ఏమవుతుంది? అద్భుతమైనటువంటి సెషన్ అవుతుంది. కాబట్టి మరి కన్విన్సింగ్ కెపాసిటీ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ క్లారిటీ ఉందా లేదా చూసుకోవాలి. కన్సిస్టెన్సీ ఉందా లేదా చూసుకోవాలి. కంటిన్యూటీ ఉందా లేదా చూసుకోవాలి. క్రియేటివిటీ ఉందా లేదా చూసుకోవాలి. క్యూరియాసిటీ డెవలప్ అవుతుందా లేదా ఆడియన్లో లేదా చూసుకోవాలి. బెస్ట్ కంక్లూజన్ ఇస్తున్నామా లేదా చూసుకోవాలి. ఇవన్నీ కూడా నీ బాడీలో ఉన్నట్లయితే నీ సెషన్ అద్భుతం అవుతుంది. ఇక క్లోజింగ్ అంటారా, ఎలాగైనా క్లోజ్ చేయవచ్చు. మీరు కథలో బలం ఉన్నప్పుడు కాంతారా లాంటి స్టోరీ ఉంది, ఆ క్లైమాక్స్ ఎలా ఉన్న ఆ స్టోరీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే కథలో బలం ఉంది, దాన్ని చూపించే విధానంలో బలం ఉంది. అలా మీరు రాయగలగాలి. అది రైటర్గా గొప్పతనం. మరి ఎందుకు రాయలేకపోతున్నాం కూడా చెప్తాను. ఎస్, మరి మీరు ఇంతసేపు అన్నారు మిగతా అన్ని ఎట్లా ఒకట్లా ఏదో ఒకటి మేనేజ్ చేస్తాం. క్రియేటివిటీ ఎలా వస్తుందంటే థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. ఎప్పుడూ కూడా నువ్వు ఆలోచించే విధానమే కరెక్ట్ అంటూ ఒక మూసలో బతుకుతుంటాం మన వయసుని బట్టి. దాని నుంచి కొద్దిగా పక్కకు వచ్చి
కొద్దిగా డిఫరెంట్గా ఆలోచిద్దాం. ఎప్పుడైతే అలా బయటకు వచ్చి ఆలోచిస్తావో అప్పుడు నీ బ్రెయిన్లో వచ్చే ఆలోచనలే నీకు కొత్త ఆలోచనలు అవుతాయి. అవే ఈ కొత్త ప్రపంచాన్ని మీ ఆడియన్స్కి పరిచయం చేయగలుగుతాయి. అదే క్రియేటివిటీ. ఎప్పుడైతే నువ్వు కొత్తగా ఆలోచించడం మొదలు పెడతావో నీ ఆలోచన నుంచి వచ్చే కంటెంటే బెస్ట్ కంటెంట్ అవుతుంది. ఇంకా నీ క్రియేటివిటీ పెరగాలంటే నువ్వేం చేయాలంటే సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా అయితే బ్యాటింగ్ చేస్తాడో ఆ విధంగా బ్యాటింగ్ చేయాలి. సూర్యకుమార్ యాదవ్ని ఏమంటారు తెలుసా? మిస్టర్ 360 అంటారు. ఎందుకు మిస్టర్ 360 అంటారంటే తను గ్రౌండ్లో దిగాడంటే 360 డిగ్రీస్లో బ్యాటింగ్ చేసేటువంటి కెపాసిటీ తనకుంది. అన్ని డైరెక్షన్లో రన్స్ కొట్టగలుగుతుంటాడు. ఆ దమ్ముంది. అందుకే తను మిస్టర్ 360 అంటారు. ఒక స్పీకర్గానే కాదు, ఒక మనిషిగా క్రియేటివ్గా ఐడియల్గా బ్రతకాలంటే మనిషి ఎలా ఆలోచించాలంటే 360 డిగ్రీస్లో ఆలోచించాలి. దీన్ని థింక్ 360 అంటారు. థింక్ 360 అంటే మీరు వ్యక్తుల పట్ల కానీ, సందర్భాల పట్ల కానీ, ఏదైనా విషయాల పట్ల కానీ, మీ జీవితంలో ఎదురైన ప్రతి విషయంలో మీ వే ఆఫ్ థింకింగ్ని థింక్ 360 రూపంలోకి మార్చుకోవాలి. అంటే మనం ఎలా ఉంటామంటే నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అంటాం ఎప్పుడు కూడా. అంటే నేను చెప్పింది రైట్ అంటాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా కొత్త పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కొత్త యాంగిల్స్లో కూడా మిగిలినటువంటి 359 యాంగిల్స్ ఉంటాయి. ఆటి పాయింట్ కూడా మీరు చూడడం ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు మీకు కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ కొత్త ఆలోచన నుంచి వచ్చేది మీ కంటెంట్. చివరిగా చెప్తున్నా ఒక మాట. లాయర్ ఎప్పుడైనా పట్టుకున్నదే కరెక్ట్ అంటాడు. అంటే అది నిజమని ప్రూవ్ చేయడానికే తను దాన్ని ఏదైనా చేయగలుగుతాడు. కానీ జడ్జి అలా చేయలేడు. జడ్జి ఒక విషయం పట్ల అన్ని డైరెక్షన్లో ఆలోచించగలగాలి. అలా మీరు ఎప్పుడైతే మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని కొత్తగా వెళ్ళగలుగుతారో అక్కడ దొరుకుతుంది మీకు కంటెంట్. ఎప్పుడు మనది రైట్ అనుకోవద్దు. ఎంపతి ఉండాలి. ఎంపతి అంటే ఎదుటివారి కోణంలో కూడా మనం ఆలోచించేటువంటి నేచర్ మనకు ఉండాలి. ఆ స్వభావాన్ని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటావో ఈ పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. మీ యొక్క మానసిక పరిధి అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ బ్రాడ్నెస్ పెరుగుతుందో దాన్ని ఏమంటారంటే పాజిటివ్ థింకింగ్ అంటారు. ఆ పాజిటివ్ థింకింగ్లో నీకు ఈ ప్రపంచం కూడా కొత్తగా కనపడుతుంది. ఆ కొత్తగా కనపడే ప్రపంచం నుంచి దొరికేది కంటెంట్. కంటెంట్ అంటే పుస్తకాల్లోనూ, గూగుల్లోనూ, ఇంకెక్కడో లేదు. అవి జస్ట్ ఎక్కడ దొరికినా, ఏం దొరికినా అవన్నీ కూడా మీకేంటి తెలుసా? జస్ట్ అవుట్లైన్ మాత్రమే. అవుట్లైన్స్ నెక్స్ట్ జనరేషన్కు అందించాలంటే పాత తీసుకొచ్చి వాళ్ళ మొహం మీద కొట్టేస్తుంటే సరిపోదు. వాటిని తీసుకొచ్చి నీ బ్రెయిన్తో, నీకున్నటువంటి నాలెడ్జ్తో అనలైజ్ చేసి నెక్స్ట్ జనరేషన్ నువ్వు ఏమైతే అందించగలుగుతావో అది కంటెంట్. అది నువ్వు చేయాల్సినటువంటి ఒక పబ్లిక్ స్పీకర్గా నువ్వు ఇవ్వగలిసినటువంటి కంటెంట్. మరి అది ఇంకెక్కడ పాసిబుల్ అవుతుంది? ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే నువ్వు 365 డేస్ లెర్నర్గా ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. 365 డేస్ లెర్నర్గా ఉండడం అంటే ఏంటి? నేను ఇంత బిజీగా ఉంటాను, నేను ఎప్పుడు చదువుతాను అంటారు చాలామంది. మీరు పుస్తకాలు చదవడమే కాదు, ఈ ప్రపంచాన్ని దేవుడిచ్చినటువంటి 2 కళ్ళతో ఈ ప్రపంచాన్ని, నీకు ఎదురయ్యేటువంటి ప్రపంచాన్ని రోజు గమనిస్తూ ఉండగలిగితే నీకు కనిపించే ప్రతి వస్తువు నీకేదో నేర్పిస్తుంది. నీకు జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి నీకేదో నేర్పిస్తుంది. ప్రతి సందర్భం ఏదో ఒకటి నేర్పిస్తుంది. వాటన్నిటిని చూసి నువ్వు ఎనలైజ్ చేసి అందులో పాజిటివిటీని తీసుకోగలిగితే అంతకంటే బెస్ట్ కంటెంట్ నీకు ఎక్కడ దొరుకుతుంది? నీ అనుభవమే కదా అది. అన్ఫార్చునేట్లీ మనం ఎన్ని మర్చిపోయి ఎక్కడో ఎవరో చెప్పిన 4 మాటలు తీసుకొచ్చి మనం మాట్లాడడానికి ఇస్తుంది. కానీ మనం అనేది ఒక మిషన్, మనం అప్లికేషన్ ఇవ్వగలం, మనం ఒక అప్లికేషన్, కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయగలం అనే థాట్నే, ఆ ఆలోచనే మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే ఈ మెకానికల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి. కాబట్టి క్రియేటివ్గా బతకండి, కొత్తగా ఆలోచించండి, ఎప్పుడు మోస జీవితంలో బ్రతకండి. మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఆ మంచి ఆలోచన నుంచి వచ్చేది మీ కంటెంట్. ఎస్, దట్ ఈస్ అబౌట్ ద క్రియేటివిటీ. నెక్స్ట్, క్రెడిబిలిటీ. ఎస్, మహాదేవి గారు ఏమంటున్నారంటే, సార్ నాకు సందర్భం ఏంటో తెలిసింది, ఓకే, నాకు కాజ్ ఏంటో తెలిసింది, ఓకే, నేను ఎట్లా స్క్రీన్ ప్లే చేసుకోవాలో తెలిసింది, ఎట్లా కొత్తగా ఆలోచించాలో తెలిసింది, ఇక నాకు చాలా మంచి మంచి థాట్స్ వస్తున్నాయి, నేను వెళ్ళి మాట్లాడేస్తాను అంటే నేను ఒప్పుకోనంటాను. ఎస్, ఎందుకంటే మీకు సందర్భం తెలిసిందని, మీకు కాజ్ ఏంటో తెలిసిందని, మీరు ఎలా మాట్లాడాలో తెలిసిపోయి ఏది పడితే మనం మాట్లాడామనుకోండి యాజ్ ఎ స్పీకర్గా, ఆ క్రెడిబిలిటీ అనేది మిస్ అవుతుంది. దాన్నే క్రెడిబిలిటీ లేదా లాథెంటిక్ అంటారు. అథెంటిక్ అంటే తెలుసు కదా, ప్రామాణికమైనది. లా ప్లస్ అథెంటిక్, లాథెంటిక్ అంటారు. కోకా కోలాలో ఈ లా, దాన్నే ఇంకొక వర్డ్ ఏమంటారంటే క్రెడిబుల్. ఎప్పుడైతే వాటి విలువ తగ్గేలా మనం మాట్లాడతామో ఆటోమేటిక్గా మన విలువ కూడా పోతుంది అన్నమాట.
ఎప్పుడైతే మనం వాటి విలువను పెంచేలా మాట్లాడగలుగుతామో అప్పుడు మన విలువ కూడా వాటితో పాటు పెరుగుతుంది. దీన్నే క్రెడిబిలిటీ అంటారు. ఇక్కడ చూడండి, స్టైల్ మే అట్రాక్ట్ బట్ క్రెడిబిలిటీ సస్టైన్స్. మీరు మాట్లాడే మాటల్లో ఒక వాల్యూ క్రియేట్ చేసి మాట్లాడాలి. ఆ వాల్యూ ఉండాలి, అప్పుడే అది సస్టైన్ అవుతుంది. మీ మాటలకు ఒక విలువ ఉంటుంది. మీరు స్టైల్గా మాట్లాడి అందులో అసలు దమ్ము లేకుండా అన్ని అబద్ధాలు చెప్పారనుకోండి, ఉపయోగం ఉండదు. ఏ స్పీచ్ వితౌట్ క్రెడిబిలిటీ ఈజ్ లైక్ ఏ హౌస్ వితౌట్ ద ఫౌండేషన్. అంటే మీ మాటల్లో వాస్తవికత లేకుండా మీరు మాట్లాడితే ఫౌండేషన్ లేని ఇల్లు కట్టినట్టు అనమాట. మరి ఎలా ఉండాలి మీ క్రెడిబిలిటీ? మీ క్రెడిబిలిటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఆ క్రెడిబిలిటీ ఎలా పనిచేయాలంటే ఎరేజర్లా పనిచేయాలి. ఒక స్పీకర్గా నేను వచ్చాను కంటెంట్లో, మీరు ఆడియన్స్గా కూర్చున్నారు. ఓకే, ఈ కంటెంట్ ప్రిపరేషన్లో మీకు నాకు ఒక చిన్న లేయర్ ఉంటుంది. మీరు అందరూ మేధావులు, అందరికి మంచి నాలెడ్జ్ ఉంది. బట్ మీకంటే కంటెంట్ ప్రిపరేషన్ మీద జస్ట్ 1 or 2% నాకు ఎక్కువ ఉంది అనుకుంటా. మన ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది చూసారు, నాలెడ్జ్లో 1 or 2% గ్యాప్. ఆ గ్యాప్ని ఎరేజ్ చేసేలా ఉండాలి నీ క్రెడిబిలిటీ. నాలెడ్జ్లో మీకు నాకు ఉన్నటువంటి గ్యాప్ని ఎరేజ్ చేయాలి. అలా ఎరేజ్ చేసి మిమ్మల్ని నన్ను ఎప్పుడైతే సమానంగా చేయగలుగుతానో అప్పుడు నా క్రెడిబిలిటీ నేను పెంచుకున్నాను అవుతాను. అండ్ ఆటోమేటిక్గా మీలో కూడా నా క్రెడిబిలిటీ పెరిగిపోతుంది. ఒక స్పీకర్గా అది మనం డెవలప్ చేయగలగాలి ఆడియన్స్లో. అంటే ఈ రేజర్ అంటే దానికి ఒక అది ఎక్రోనిమ్ ఉంది చూడండి, ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఈఆర్ మీన్స్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఏం మాట్లాడుతున్నా ఆ మాటల యొక్క విలువని నీట్గా ఉండేలా మాట్లాడగలగాలి. అంటే ఎటువంటి తప్పులు ఉండకూడదు, ఎక్కడితో తీసుకొచ్చి నాదని చెప్పుకోకూడదు. ఎవరిదైతే కొటేషన్స్ తీసుకొచ్చి చెప్తున్నామో వాళ్ళని కోట్ చేయాలి, వాళ్ళని ఎకనాలెడ్జ్ చేయాలి. వాళ్ళ రిఫరెన్స్ని మనం కోట్ చేసినట్లయితే అప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. అలా లేకుండా ఆ మాట నేనే చెప్పాను అనుకోండి, అప్పుడు తప్పు అవుతుంది, కాపీ కొట్టిన వాడిని అవుతాం. అండ్ యాక్యురసీ ఉండాలి. మీరు ఏ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేస్తున్నా యాజ్ ఎ స్పీకర్గా, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. యాక్యురసీ ఉండాలి, ఎగ్జాక్ట్గా ప్రజెంట్ చేయాలి. మనకి ఇష్టం వచ్చినట్టు మసాలాలు యాడ్ చేసుకొని దాన్ని ఇటు అటు చేసి చెప్పకూడదు. నెక్స్ట్, సపోర్టింగ్ ఎవిడెన్స్. ఏది మాట్లాడినా కూడా దానికి ఒక సపోర్టింగ్ ఎవిడెన్స్ ఇవ్వగలగాలి, అప్పుడే మీ వాల్యూ పెరుగుతుంది. సపోర్టింగ్ ఎవిడెన్స్ లేకుండా మీకు ఇష్టం వచ్చింది మాట్లాడిపోయారు అనుకోండి, ఆడియన్స్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీ క్రెడిబిలిటీ తగ్గిపోయింది, ఆ కంటెంట్ యొక్క క్రెడిబిలిటీ కూడా తగ్గిపోయింది. అండ్ స్పీకర్గా ఎప్పుడు మాట్లాడుతున్నా కంటెంట్ ఎలా ఉండాలి తెలుసా? రెలవెంట్గా మాట్లాడగలగాలి. అలా ఉండాలి, ఎరేజర్లా పనిచేయాలి. ఆ ఎరేజర్ ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా? మీ నాలెడ్జ్కి ఆడియన్స్ నాలెడ్జ్ గ్యాప్ ఉంటుందా, ఆ గ్యాప్ని ఎరేజ్ చేయగలిగితే అప్పుడు మీ క్రెడిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మరి ఒక స్పీకర్గా నేను ఏమి ఇంక్లూడ్ చేయకూడదు సెషన్స్లో? ఏమి ఇంక్లూడ్ చేయకూడదు అంటే డ్రగ్స్ రిలేటెడ్, టెర్రరిజం రిలేటెడ్ వాటిని ఇంక్లూడ్ చేయదు. వాటిని ఎప్పుడు కూడా ఎక్స్క్యూజ్ మీ మెంటర్స్ ప్లీజ్. డ్రగ్స్ అండ్ టెర్రరిజం ఎంకరేజ్ చేసేలా ఎప్పుడు మాట్లాడకూడదు, వాటిని నిర్మూలించేలా మాట్లాడాలి. అండ్ కులాలు మతాల గురించి రాజకీయాల గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే మనం ఒకటి మొదలు పెడితే అది ఎప్పుడు కూడా నెవర్ ఎండింగ్ స్టోరీస్ అంటారు కదా, కాబట్టి అటువంటి ఎప్పుడు కూడా మనం చేయకూడదు. నెక్స్ట్, గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు వాటిని యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ చేయాలి తప్ప మీకు ఇష్టం వచ్చినటువంటి మసాలాలు యాడ్ చేయకూడదు. ఇది క్రెడిబిలిటీ. అంటే ఏది పడితే అది మాట్లాడితే సరిపోదు, ఏది మాట్లాడినా కూడా ఒక అర్థవంతంగా అద్భుతంగా మాట్లాడటం మన యొక్క పబ్లిక్ స్పీకర్ యొక్క బాధ్యత. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద క్రెడిబిలిటీ ఆర్ లాథెంటిక్. నెక్స్ట్, కోకా కోలా అయిపోయిందండి. నెక్స్ట్, కూకు అంటే కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం అంటారు. ఇప్పుడు ఈ పిక్ చూసారా మీరందరూ? ఈ పిక్ చూసారా? ఎస్, చూసారు కదా అందరూ? తీసేయచ్చా? అందరూ చూడండి ఒకసారి. ఎస్, ఈ పిక్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? పూర్ణ గారు మీకేమనిపిస్తుంది సార్? బుర్రలేదండి. బుర్రలేదనిపిస్తుంది, వెరీ గుడ్ అండి. ఎస్, నాన్ స్టాప్ నవీన్ గారు మీకేమనిపిస్తుంది? సార్ మ్యూట్లో ఉన్నారు. ఏంటి సార్? మూర్ఖత్వంతో అతను చేస్తుంది ఏదో తెలియకుండా చేస్తున్నాడు, దానివల్ల తనకు వచ్చే నష్టం ఏందో తెలుసుకోలేకపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్, కిరణ్ గారు, క్రియేటివ్ కిరణ్ గారు.
కామన్ సెన్స్ లేదు సార్. అంటే తను ఏం చేస్తున్నాడో తనకి తెలియట్లేదు. ఏం చేస్తుందో తెలియట్లేదు అనిపిస్తుంది. ఎంత ఎస్ కీడు చేస్తుందో అర్థం కావట్లేదు ఇంకా. థ్యాంక్ యూ అండి. ఎస్ రాణి కృష్ణ గారు. కూర్చున్న కొమ్మని నరుక్కోడు. తను కూర్చున్న కొమ్మని నరుక్కోవడం. ఎస్ పిక్ వన్స్ మోర్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యా చూడండి, మీకు కామన్ సెన్స్ ఒక వర్డ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, జస్ట్ రిప్రజెంట్ చేయడానికి నా వైపు నుంచి జస్ట్ ఈ ఇమేజ్ వాడాను. చూడండి, తను కూర్చున్న చెట్టునే ఆ కొమ్మనే తను నరికేసుకున్నాడు. అంటే మనకు చూడంగానే అనిపిస్తుంది అంటే తనకు కామన్ సెన్స్ లేదు, చాలా కాన్ఫిడెంట్గా కూర్చొని తన చెట్టునే తన కొమ్మనే తను నరుక్కుంటున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. ఈ కామన్ సెన్స్ అనే వర్డ్ గురించి మాట్లాడినప్పుడు ఒక స్పీకర్కి కామన్ సెన్స్ అవసరమా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మనిషిగానే మనకి కామన్ సెన్స్ అవసరం, చాలా అవసరం బ్రతకాలంటే, సాధించాలంటే ఏదైనా. కానీ ఒక వ్యక్తి ఒక పబ్లిక్ స్పీకర్గా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు తనకి కామన్ సెన్స్ ఎంత అవసరం ఉంటుందంటే చాలా అవసరం ఉంటుంది. అది ఏ విధంగా అవసరం పడుతుందంటే 3 రకాలుగా అవసరం పడుతుంది. ఒకటి టైం పరంగా, రెండోది ఆడియన్స్ పరంగా, మూడోది సిచ్యువేషన్స్ పరంగా. టైం, ఆడియన్స్, సిచ్యువేషన్స్ ఇవి ఏవి కూడా ఒక స్పీకర్కి అనుకూలంగా ఉండవండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక 100 సెషన్స్ ఇచ్చారంటే అందులో 70 to 80 సెషన్స్ మీరు ఇబ్బందులు పడే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఒక 20 సెషన్సే మీరు కంఫర్ట్గా ఇవ్వగలుగుతారు. మరి ఏంటి ప్రాబ్లమ్స్? టైం పరంగా ఒక స్పీకర్గా మీరు సెషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే తను 1 అవర్ సెషన్ ఇవ్వమంటారు, మీరు పర్ఫెక్ట్గా 1 అవర్ ప్రిపేర్ అయిపోతారు. ఆడికి వెళ్ళగానే 2 అవర్స్ ఇవ్వమంటారు, లేదా ఆ 1 అవర్ని కాస్త తగ్గించి 10 మినిట్సే చెప్పమంటారు. ఈ 2 సందర్భాల్లో మీ కంటెంట్ని ఒకసారి పెంచుకోవాలి, రెండోసారి తగ్గించుకోవాలి. ఈ 2 ఎప్పుడు పాసిబుల్ అవుతాయి? మీకు కామన్ సెన్స్ ఉన్నప్పుడే పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ ఆడియన్స్. మీ ఎదురుగా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారండి, మంచి కామెడీతో మంచిగా ఫన్గా జనరేట్ చేయొచ్చు అని చెప్తారు, ఒక సెషన్ ఇవ్వమంటారు ఏదో టాపిక్ మీద. మీరు అక్కడికి వెళ్ళేసరికి ఆడియన్స్ దొరక తీసుకొచ్చి పక్కన స్కూల్ పిల్లలను కూర్చోబెడతారు. వాళ్ళు కొట్టుకుంటుంటారు, గిల్లుకుంటుంటారు, అసలు మీ మూడ్ ఆఫ్ అయిపోతుంది. అలా ఉంటుంది ఆడియన్స్ పరంగా. సిచ్యువేషన్స్ అంటారు, ఒక 1000 మెంబర్స్ సార్ ఉంటారు, ఓపెన్ ఆడిటోరియం సార్, మీకు మంచి స్క్రీన్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, మీకు పీపీటీ కూడా ప్రజెంట్ చేసుకోవచ్చు అంటారు. ఆడికి వెళ్ళేసరికి ఆ సినిమా ఏముండదు, ఒక క్లాస్ రూమ్లో కొంతమందిని కూర్చోబెట్టి ఏదో టాపిక్ చెప్పమంటారు బ్లాక్ బోర్డ్ మీద. ఈ 3 సందర్భాల్లో స్పీకర్కి అనుకూలంగా ఎక్కడా ఉండదండి. అటువంటి టైంలో తను కామన్ సెన్స్ వాడి పాజిటివ్గా థింక్ చేసినప్పుడు మాత్రమే తను ప్రిపేర్ అయింది చెప్పగలుగుతాడు. లేదు ఒక్కసారి ఏంటి నాకు ఈ కర్మ ఇలా జరిగింది ఏంటి అని ఒక్కసారి అనుకున్నాడంటే తను చెప్పలేడు. కాబట్టి టాస్ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పబ్లిక్ స్పీకర్కి. ఓకే, మీ దగ్గర కంటెంట్ ఉందనుకోండి, ఆ కంటెంట్ని ఎలా చెప్పాలంటే మీ టైంకి అనుగుణంగా చెప్పాలి. కంటెంట్ని తగ్గిస్తూ పెంచుకుంటూ చెప్పుకుంటుండాలి టైం పరంగా. అంటే దాన్ని అంబ్రిల్లా టెక్నిక్ అంటారు. టైంకి అనుగుణంగా మీ కంటెంట్ని వాడుకోవాలి. ఇలా కామన్ సెన్స్ వాడి మీ కంటెంట్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్. కంటెంట్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు? దీని గురించి పెద్దగా నేనేం డిస్కస్ చేయను, మీకు అందరికి బాగా తెలుసు. యూట్యూబ్, బుక్స్, వికీపీడియా, కుకు ఎఫ్ఎం, ప్రతిలిపి, గూగుల్ అండ్ పూరి మ్యూజిక్స్. అంటే పూరి జగన్నాథ్ మాట్లాడుతుంటారు యూట్యూబ్లో, ఒక మంత్కి 2-3 టైమ్స్ మాట్లాడుతుంటారు, మంచి మంచి టాపిక్స్ మాట్లాడుతుంటారు, చాలా కనెక్టింగ్గా ఉంటాయి. నెక్స్ట్ చాట్ జీపీటీ, ఏఐ టూల్స్, ఇవన్నీ మీకు తెలిసిందే. ఏమైనా సైంటిఫిక్ ఆర్టికల్స్ కావాలంటే పిహెచ్డి చేసిన వాళ్ళు, ఏమైనా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే థీసిస్ రాస్తారు, నోట్బుక్, ఆ బుక్ ఉంటుంది, ఆ బుక్లోంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎవరి దగ్గర ఏం తీసుకున్నా కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళని కోట్ చేస్తూ రాయాలి, అంటే వాళ్ళని ఎకనలైజ్ చేయాలి. అంటే ఇది వాళ్ళది, నాది కాదు, కానీ ఇక్కడ నా సందర్భానుసారం నేను వాడుకుంటున్నాను అని చెప్పాలి. అలా చెప్పకపోతే మీరు దొంగిలించినట్లు. దాన్ని ప్లాగియరిజం అంటారు, సైంటిఫిక్ వర్డ్ ప్లాగియరిజం అంటారు. ఓకేనా? ఇలా చేసుకోవచ్చు. ఇంకా మన తెలుగుదనానికి సంబంధించినటువంటి కథలు, మంచి కంటెంట్ మీకు ఎవరికైనా అభిరుచి ఉంటే ఈ వీడియో వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది రైటర్స్ అవుదాం అనుకుని ప్రయత్నాల్లో ఉంటారు కదా, వాళ్ళు ఒక మెట్టు ఎక్కేలాగా తోడ్పడే ఒక 5 బుక్స్ చెప్పండి సార్, అండ్ ఎందుకు కూడా రీజన్ చెప్పండి. పరమోత్కృష్టమైన క్లాసిక్ కామెడీ రావాలంటే కన్యాశుల్కం, గురదాడ అప్పారావు, అది చదివి తీరాలి. 2 వెస్ట్ గోదావరి జీవనం మొత్తం నీకు తాగేయాలంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి లైఫ్ హిస్టరీ, ఆయన జీవిత చరిత్ర. తెలంగాణ జీవనం మొత్తం ఒడిసి పట్టాలంటే దాశరథి రంగాచారి నా జీవన యానం. అలాగే రాయలసీమ తిరుమల రామచంద్ర గారు హంపి నుంచి హరప్ప దాకా అనుభవాలు, జ్ఞాపకాలును శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈ జీవిత చరిత్రలతో పాటు పొయిట్రీ చదవాలి. శ్రీ మహాప్రస్థానం చదవాలి. అమృతం కురిసిన రాత్రి, బాలగంగాధర్ చలం. మామూలు పదాలతోటి శాశ్వతత్వాన్ని సంపాదించాలంటే గుడిపాటి వెంకటచలం. మేము అవి చదవడం కదండి, బట్టి పట్టేసేవాళ్ళం. నెక్స్ట్ జనరేషన్ కామెడీ రాయాలి, ముళ్ళప్పుడు వెంకటరావు వచ్చేవాళ్ళు. కనీసం ఒకసారి ముట్టుకుని కళ్ళ కట్టుకోండి, చదవడం అలవాటు చేసుకోండి, ఎంత చిన్నదైనా.
చూశారు కదండి, ఇంతకంటే గొప్పగా కంటెంట్ ఎక్కడ దొరికిందో నేను చెప్పలేను. ఓకేనా? ఎస్, ఇలా కంటెంట్ కలెక్ట్ చేసుకోవచ్చు. మనం కోకా కోలాతో కుక్కు అనుకుంటూ కంటెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలి. వీటన్నిటికి మించి ఇంకొకరు ఉన్నారండి. ఎవరంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నట్లయితే ఆ టాపిక్లో ఎక్స్పర్ట్ ఉంటారు. ఆ టాపిక్ వాళ్ళని కలిసినట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి ఆ టాపిక్ పైన. ఇంకా ఇంకా ఎవరంటే ద సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్ ఫర్ ద కంటెంట్ ప్రిపరేషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, మీ స్వీయ అనుభవాలు ఏదైతే మీరు చేర్చి సెషన్లో మాట్లాడుతుంటారో మీరు అనర్గళంగా మాట్లాడగలుగుతారు, అద్భుతంగా సెషన్ ఇవ్వగలుగుతారు. మీరు లేదంటే ఎక్కడో అప్పు తెచ్చుకున్న 4 లైన్లు మీరు మాట్లాడారనుకోండి, ఎలా అవుతుందో తెలుసా? జస్ట్ ఇక్కడ నుంచి డెలివరీ అవుతాయి తప్ప మనసుకి టచ్ అవ్వవు. ఎప్పుడైతే మీరు మనసులో నుంచి మాట్లాడగలుగుతారో అప్పుడు ఎదుటి వారి యొక్క మనసును దోచుకోగలుగుతారు. ఈ మాట నేను చెప్పట్లేదు, జాస్ ఫోర్డ్ చెప్తున్నాడు. యూ కెన్ స్పీక్ వెల్ ఇఫ్ యువర్ టంగ్ కెన్ డెలివర్ ద మెసేజ్ ఆఫ్ యువర్ హార్ట్ అంటారు. నువ్వు మాట్లాడే మాటలు నీ హృదయం నుంచి రాగలిగితే అవి అద్భుతం అని అర్థం అక్కడ. అంతే. ఎప్పుడు రాగలుగుతాయి? నీ అనుభవాల్ని జోడించినప్పుడు రాగలుగుతాయి. ఎందుకంటే అది నీ మాట, అది నీ ఫీల్, నువ్వు అనుభవించినటువంటి అనుభవం. ఆ అనుభవాన్ని నువ్వు అనర్గళంగా మాట్లాడగలుగుతావు. ఎప్పుడైతే మనం అనర్గళంగా మాట్లాడుతున్నామో మన మాటలతో మన వాయిస్ మాడ్యులేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ రెండు కూడా రెజోనేట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ రెండు రెజోనేట్ అయి మాట్లాడుతుంటామో అవి ఎదుటి ఉన్నటువంటి ఆడియన్స్ మీద చాలా ప్రభావం చూపించగలుగుతాయి. అది మీకు తెలియదు ఆ విషయం. అంటే కంటెంట్ మీదైనప్పుడు మీరు అద్భుతంగా పలికించగలుగుతారు, స్క్రీన్ మీద హావభావాన్ని పలికించగలుగుతారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అందుకే అంటున్నాం, మీ ఫ్లేవర్ కనపడాలి, మీ బ్రాండ్ క్రియేట్ అవ్వాలి. ఎప్పుడైనా మీరు ఏదైనా టాపిక్ తీసుకొని సెషన్ ఇస్తున్నారంటే మీ బ్రాండ్ క్రియేట్ అవ్వాలి. ఒక రోజుకి మీ పేరు చెప్తే ఆ టాపిక్ పేరు గుర్తుకు రావాలి, ఆ టాపిక్ పేరు చెప్తే మీ పేరు గుర్తుకు రావాలి. దట్ ఈస్ ద బ్రాండ్. అలా బ్రాండ్ క్రియేట్ చేసుకునేలా మీరు మాట్లాడగలగాలి యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్గా. అప్పుడు మీరు ఈ రంగంలో రాణించగలుగుతారు. ఓకే, ఇలా మీరు కంటెంట్ని ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ చివరికి ఒక మాట చెప్తున్నాను, అక్కడ దొరికింది, యూట్యూబ్లో 4 దొరికాయి, లేకపోతే ఫ్రెండ్ ఎవరో స్లైడ్స్ ఇచ్చారు అని తీసుకొచ్చి మీరు చేశారనుకోండి, ఏమవుతుందంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో డెలివరీ బాయ్ అవుతారు, కానీ మీరు ఒక పబ్లిక్ స్పీకర్ కాలేరు. మీరు తయారు చేసుకునే ఒక సెషన్ కావచ్చు, ఒకటే టాపిక్ సంవత్సరం అంతా చెప్తున్నారు, పర్లేదు, అది మీ ఓన్ దై ఉండాలి. అప్పుడు మీకు వాల్యూ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఎస్, 2 స్టేజ్లు అయిపోయినాయండి. డిజైన్ అయిపోయింది, డెవలప్ అయిపోయింది. ఇప్పుడు డిఫైన్ స్టేజ్, అంటే దీన్ని ప్రాక్టీస్ స్టేజ్ అంటారు. దీన్ని ఏమంటారు? ప్రాక్టీస్ స్టేజ్. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇంత కష్టపడి ప్లాన్ చేశారు, ఇంత కష్టపడి ప్రిపేర్ అయ్యారు, ఈ 2 చేసినాం కదా, ప్రాక్టీస్ ఏముంది అనుకుంటుంటే ఫెయిల్ అయిపోతారు. డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు. కొంతమంది అనుకుంటాం నాకు 30 ఏళ్ళ అనుభవం టీచింగ్లో, 40 ఏళ్ళ అనుభవం, ఇట్లా అనుకుంటాం. అసలు అట్లా పంచుకోండి. ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే మిర్రర్ ముందు చేయొచ్చు, మొబైల్లో రికార్డ్ చేసుకోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు మాట్లాడుతూ మీరు సెషన్ ఇవ్వచ్చు, అందులో కరెక్షన్స్ చేసుకోవచ్చు, ఇలా జూమ్లో రికార్డ్ చేసుకుంటూ చేయొచ్చు. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు స్పీచ్ యాంగ్జైటీ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కంటెంట్ మీద మీకు గ్రిప్ పెరుగుతుంది. ఎప్పుడైతే కంటెంట్ మీద గ్రిప్ పెరుగుతుందో అది మీ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుందో మీరు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అంటే మీకు తెలియకుండా మీ మాటలకి మీ బాడీ లాంగ్వేజ్ సహకరిస్తుంది. అప్పుడు మీకు స్టేజ్ ఫ్రైట్ అనేది ఉండదు. అసలు స్టేజ్ ఫ్రైట్ అనేది ఒక భ్రమ. అది ఎలా వస్తుందో తెలుసా? మీకు కంటెంట్ మీద గ్రిప్ లేకుండా కొద్దిగా అయోమయంగా భయంగా ఉన్నప్పుడు వచ్చేది స్టేజ్ ఫ్రైట్. కంటెంట్ మీద ఎప్పుడైతే మీకు దమ్ము వస్తుందో, ఒక అది స్ట్రాంగ్ నమ్మకం వస్తుందో, ఆటోమేటిక్గా మీరు మాట్లాడగలుగుతారు. అందుకనే ప్రాక్టీస్ 1, 2, 3, 4, 5, 10 కాదు 20 టైమ్స్ అయినా చేయాలి. సినిమా చూడండి, ఒక టేక్ రావడం కోసం 100 టైమ్స్ వాళ్ళు షూట్ చేస్తారు, అంత ఖర్చు పెట్టి. ఎందుకు? పర్ఫెక్షన్ కోసం. ఇంత కష్టపడి, ఇంత ప్లాన్ చేసి, ఇంత ప్రిపేర్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేయలేమైతే పర్ఫెక్షన్ పోతుంది కదా. ఆ పర్ఫెక్షన్ కోసం ప్లాన్ చేయండి. ఇది నేను చెప్పట్లేదండి, బ్రూస్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. I fear not the man who has practiced 10,000 kicks, but I fear the man who has practiced one kick 10,000 times అంటాడు. అంటే 10,000 కిక్స్ని ప్రాక్టీస్ చేసిన వాడు నాకు భయం లేదు, ఒకటే కిక్ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన వాడు అంటే భయం అంటాడు. దాని మీనింగ్ పూరి జగన్నాథ్ ఎలా చెప్తాడో చూడండి. బ్రూస్లీ ఒక మాట చెప్పాడు, నాకు 10,000 కిక్స్ తెలిసిన వాడు అయితే భయం లేదు, కానీ ఒక కిక్ ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను.
ఎందుకంటే ఆ కిక్లో వాడు మాస్టర్ అయి ఉంటాడు. అలాంటి వాడి కానీ పుడితే మన కాలు విరిగిపోతుంది. బ్రూస్లీ ఒక యా, ఇది ప్రాక్టీస్ యొక్క గొప్ప. ఇంతకంటే గొప్పగా మనం ప్రాక్టీస్ గురించి చెప్పలేము. ఓకే, ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్పీకర్కి. ఓకే, ప్లానింగ్ అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రజెంటేషన్ చేయాలి ఆర్ డెలివరీ చేయాలి. ఈ ప్రజెంటేషన్ లేదా డెలివరీ ఎలా ఉండాలి? మీ ప్రజెంటేషన్ లేదా డెలివరీ అనేది బెరియాలా ఉండాలి. ఎలా ఉండాలి? బెరియాలా ఉండాలి. దీన్ని ఎక్సెలింగ్ అంటారు, అంటే ఎక్సలెంట్గా ఉండాలని అర్థం. ఓకేనా? మరి అది ఎప్పుడు వస్తుంది? ఒక స్పీకర్గా మీరు ఒక మంచి ప్లాన్ చేశారు, ప్రిపేర్ చేశారు, బాగా ప్రాక్టీస్ చేశారు. మీకు ఇంకేం కావాలంటే వీటికి అదనంగా స్పాంటేనిటీ ఉండాలి. స్పాంటేనిటీ ఉండాలి. సెకండ్ పాయింట్ వచ్చి క్రియేటివిటీ ఉండాలి. అప్పటికప్పుడు మీరు ఆడియన్స్ని బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి మీ సెషన్ ఇచ్చే విధానాన్ని మార్చుకోవచ్చు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మీకు ఆ స్పాంటేనిటీ ఉన్నప్పుడు, ఆ క్రియేటివిటీ ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుంది. మూడో పాయింట్ వచ్చి మంచి బాడీ లాంగ్వేజ్ ఉండాలి. మీరు ఎంత కంటెంట్ మీలో ఉన్నా ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా, ఏ ఎమోషన్ లేకుండా కంటెంట్ని చెప్తున్నారు అనుకోండి, అది ఆడియన్స్కి రీచ్ అవ్వదు. మంచి బాడీ లాంగ్వేజ్ ఉండాలి. నెక్స్ట్, వాయిస్లో మాడ్యులేషన్ ఉండాలి. ఎదుటి వారిని వాళ్ళ యొక్క దాని అటెన్షన్ మనం గ్రాస్ప్ చేయాలంటే మీ వాయిస్లో మాడ్యులేషన్ ఉండాలి. ఆ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ ఉండాలి. ఎప్పుడు ఒకటే ఫ్రీక్వెన్సీతో మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి జోలపాడినట్టు ఉంటుంది, నిద్రపోతూ ఉంటారు. చాలామంది లెక్చర్స్ చూడండి, మనం లెక్చర్స్ వినేటప్పుడు క్లాస్లో, ఈవెన్ మా టైంలో కూడా ఎక్కడైనా మనకు ఒక లెక్చరర్ ఉంటారు. ఎప్పుడు పాపం ఎన్ని గంటలు చెప్పినా చెప్తూ ఉంటారు, బట్ ఒకటే ఫ్రీక్వెన్సీ వస్తుంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే కొన్ని రోజులకు మనకు జోలపాడినట్టు ఉంటుంది, నిద్రపడుతున్నాం. సో మన వాయిస్లో మాడ్యులేషన్ రావాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? కంటెంట్ మీద గ్రిప్ ఉన్నప్పుడే, కంటెంట్ మీద మనకు ఒక దమ్ము ఉన్నప్పుడే అది వస్తాయి. ఎప్పుడైతే కంటెంట్ మీద గ్రిప్ ఉంటుందో మన బాడీ లాంగ్వేజ్ సహకరిస్తుంది. ఎప్పుడైతే బాడీ లాంగ్వేజ్ హావభావాలు పలికిస్తుందో దానికి తగ్గట్టు వాయిస్లో కూడా మాడ్యులేషన్ వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు మీ క్రియేటివిటీ, మీ స్పాంటేనిటీ, మీ బాడీ లాంగ్వేజ్, మీ వాయిస్లో మాడ్యులేషన్ ఇవన్నీ కూడా ఒకేసారి రెజోనేట్ అవుతుంటే అక్కడ శివతాండవం చేసినట్టు ఉంటుంది స్టేజ్ మీద మీ ప్రజెంటేషన్. అలా రాగలగాలి. అందుకే అంటారు ద బెస్ట్ ప్రజెంటేషన్స్ ఆర్ ఆల్వేస్ మెమరబుల్ అంటారు. మీరు సెషన్ ఇచ్చారంటే అది ది బెస్ట్ అవ్వాలి. మీ ఎదుర్కొన్నటువంటి ఆడియన్స్ దృష్టిలో, మనసులో మీరు చోటు సంపాదించుకునే అంత కష్టపడాలి, అంత బెస్ట్గా ప్రజెంటేషన్ ఇవ్వాలి. వీటన్నిటి వెనక అంత కష్టం ఉంటుంది. అందుకే మీ సెషన్ ఎప్పుడు కూడా ది బెస్ట్ ఉండాలి. ఇంకా మీ సెషన్ ఇంకా అద్భుతంగా రావాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తాను. అవేంటంటే ఇన్స్పైరింగ్ స్టోరీస్ యాడ్ చేయాలి. ఎన్నో ఏళ్ల కళ ఈసారి కళ నెలవేరింది. ఎలా అయింది? తన కోచ్ 7 నిమిషాల ముందు, అంటే 7 గంటల ముందు చెప్పినటువంటి మాటలు. మనకు ఉన్నది ఒక 7 గంటలు. ఎవరు మాట్లాడుకోవద్దు, దేన్ని పట్టించుకోవద్దు. మన కథను మనమే రాయాలి, చరిత్రని తిరగరాయాలి, చరిత్ర సృష్టించాలని చెప్పినటువంటి 4 మాటలు వాళ్ళలో స్ఫూర్తి నింపాయి. ఒక వరల్డ్ కప్ని మన దేశానికి తెచ్చి చూపించగలిగారు. ఇది ఇన్స్పైరింగ్ స్టోరీ. దీన్ని మీరు ఏ రకంగా అయినా వాడవచ్చు. లీడర్షిప్లో వాడచ్చు, టీమ్ బిల్డింగ్లో వాడచ్చు, ఇన్స్పైరింగ్ స్టోరీస్లో వాడచ్చు. మీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆడుకోవచ్చు. మీరు ఏ సెషన్ తీసుకున్నా కూడా ఆ సెషన్లో ఆ సెషన్కి తగ్గటువంటి కాన్సెప్ట్ వచ్చేలాగా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీస్ని మీ కథలో యాడ్ చేసుకోండి, మీ టాపిక్లో. అప్పుడు మీ సెషన్కి ఒక 10 to 20% స్ట్రెంత్ పెరుగుతుంది. 10 to 20% స్ట్రెంత్ పెరుగుతుంది. థర్డ్ వన్ వచ్చి లెర్న్ అడ్వాన్స్డ్ థింగ్స్ ఇన్ పీపీటీ. మీరు బాగా ప్లాన్ చేయగలుగుతారు, మస్తు ప్రిపేర్ అవుతారు, అద్భుతమైనటువంటి కంటెంట్ మీ దగ్గర ఉంటుంది, బాగా ప్రాక్టీస్ చేస్తారు. బట్ తీరా వచ్చేసరికి ప్రజెంటేషన్లో టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నటువంటి నాలెడ్జ్ మీకు లేదు, ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే మనం అంత టెక్నాలజీకి అలవాటు పడిపోయి చాలా వండర్ఫుల్ వీడియోలు చూస్తున్నాం ఈ రోజులలో. అటువంటి వాళ్ళ దగ్గర వచ్చి నేను కొద్దిసేపు మాట్లాడి చెప్పాను కదా, మన ఆడియో యొక్క కెపాసిటీ ఎంత ఉంది, 8.25 seconds ఏనట. ఆ తర్వాత ఫోకస్ ఆటోమేటిక్ పక్కకి వెళ్ళిపోతుంది. మీరు అందరు నాకేలా చూస్తుంటారు వింటున్నట్లు, కానీ మీరు ఎక్కడో ఆలోచిస్తుంటారు. ఇంట్లో పాలు పొంగుతున్నాయి అంటారు, కూర మాడిపోయింది అంటారు, లేకపోతే బైక్ ఏదో అయిందంటారు, కార్ ఏదో అయిందంటారు. అంటే మన థాట్ అలా పోతుంటాయి. సో వాళ్ళని మన కళ్ళు తిప్పుకొని మన ఎదురుగా కూర్చోపెట్టగలగాలంటే మీ దగ్గర ఇంకా మ్యాజిక్ ఉండాలి. మీరు చూపించే దాంట్లో మ్యాజిక్ చూపించగలగాలి. ఎప్పుడు చూపించగలుగుతారు మ్యాజిక్ని? టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నప్పుడు చూపించగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ఈజీ టు రిమెంబర్. మీరు ఏది చెప్పినా కూడా గుర్తుపెట్టుకోండి. ఏది చెప్పినా కూడా దాన్ని విజువల్గా చూపించడానికి ట్రై చేయండి, ఒక ఇమేజ్ రూపంలోనో, ఒక గ్రాఫ్ రూపంలోనో. ఒకప్పుడు అనేది
నేను పీపీటీలు స్టార్ట్ చేసినప్పుడు, నేను సెషన్స్ మొదలు పెట్టినప్పుడు, రాము కూడా ఎన్ని పీపీటీస్ పెడతాడు, అన్ని పెడతాడు అని. కానీ చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా వీడియోస్కి అలవాటు పడిపోయాం, ఇమేజెస్కి అలవాటు పడిపోయాం. ఎంత గొప్పగా ఉంటేనే అంత దాన్ని చూడగలుగుతాం. అది ఒకవేళ ఎంత కంటెంట్, మంచి కంటెంట్ అయినా అది వీడియో చూడడానికి మసగ్గా ఉన్నా, ఏదో ఓల్డ్ ఫార్మాట్లో ఉన్నా, జస్ట్ ఇట్లా పైకి కొట్టేస్తాం. రీజన్ ఏంటి తెలుసా? 87% ఆడియన్స్ విజువల్గా నేర్చుకుంటారట. విజువల్గా నేర్చుకుంటారు. ఒకప్పుడు వేరు, ఇప్పుడు మొత్తం మారిపోతుంది ప్రపంచం అంతా. విజువల్గా చూసి నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు 87% ఆడియన్స్. కాబట్టి మీరు ఏది చెప్పాలనుకున్నా దాన్ని సింప్లిఫై చేసి ఒక ఇమేజ్ రూపంలో, ఒక గ్రాఫ్ రూపంలో చెప్పగలగాలి. ఇంతకుముందు కామన్ సెన్స్ అని చెప్పారు. కామన్ సెన్స్ అనే వర్డ్ని మాట్లాడి నేను చెప్పేయచ్చు, కానీ కామన్ సెన్స్ వర్డ్ చెప్పలేదు. ఒకటే మీకు ఏం చెప్పాను తెలుసా? కామన్ సెన్స్ అనే వర్డ్ని రిప్రజెంట్ చేయడం కోసం ఒక ఇమేజ్ చూపించాను మీకు. అది చూస్తే మీకు గుర్తుండిపోతుంటుంది. సో అలా మన ప్రజెంటేషన్లో ఈజీగా గుర్తుండేలా చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే చేస్తామో ఇన్స్పైరింగ్ స్టోరీస్ యాడ్ చేసుకొని, మంచి బాడీ లాంగ్వేజ్, మంచి వాయిస్ మాడ్యులేషన్ క్రియేటివ్గా ఇవ్వగలిగి, టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఒక ఇమేజ్ని, పీపీటీస్ని బెటర్గా ప్లాన్ చేసుకున్నప్పుడు మీ ప్రజెంటేషన్స్ ఏమవుతాయి? అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్స్ అవుతాయి, బెస్ట్ ప్రజెంటేషన్స్ అవుతాయి. ఇలా మీరు డెలివరీ చేయాలి. ఇంకా ఎలా చేయాలంటే, మీరు పీపీటీస్ తయారు చేసుకునేటప్పుడు కలర్ సైకాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు ప్లే చేస్తుంది, ఎలా ప్లే చేస్తుందంటే, ఒక విషయం చెప్తాను. మీరు 90స్లో చూడండి, లేదా సినిమా పాత పోస్టర్లు చూడండి, అదొక కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ తర్వాత 90స్లో చూడండి, 2000లో పోస్టర్స్ని గమనించండి, ఇప్పుడు ప్రజెంట్ పోస్టర్స్ని గమనించండి. ఇంకా షాప్స్ ఎదురుగా బోర్డ్స్ పెట్టుంటాయి, మీరు పాత రోజుల్లో చూడండి, ఇప్పుడు చూడండి ఎలా ఉంది. నెక్స్ట్ హాలీవుడ్ పోస్టర్స్ ఎలా ఉంటాయి చూడండి, బాలీవుడ్ పోస్టర్స్ ఎలా ఉంటాయి చూడండి, మన పోస్టర్స్ ఎలా ఉంటాయి చూడండి, తమిళ్ పోస్టర్స్ ఎలా ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే సింపుల్గా, ఓకే, సింపుల్గా ఒక 1 or 2 కలర్స్తో ఒక ప్రొఫెషనల్గా ప్రిపేర్ చేసుకున్నారు. అది మీకు బ్లాక్ బోర్డ్స్ అయినా పీపీటీస్ అయినా, ఎంత ప్రొఫెషనల్గా ఉంటే అంత బెటర్గా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది మీ ప్రజెంటేషన్. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఆసక్తికరంగా ఉండాలి, ఒక మంచి మ్యాచింగ్ ఉండాలి. అప్పుడే మీ పీపీటీస్ ఎదుటి వారికి నచ్చుతాయి, వాళ్ళు చూడాలని ఆసక్తి చూపిస్తారు. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఆలోచించి చేయగలుగుతారో అప్పుడు 100% ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతారు, 100% మీరు సక్సెస్ అవుతారు. ఇంకా మీరు ఏం చేయాలి తెలుసా? మీరు ఇప్పుడే కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలని, ఎలా చేసుకోవాలని ఆలోచిస్తున్నారు కాబట్టి, మీరు ఇవన్నీ ఆలోచించి చేస్తే మీ కంటెంట్ ఎలా ఉంటుందంటే ఒక హెల్దీ బేబీలా ఉంటుంది, ఒక మంచి స్మైల్తో, ఒక మంచి స్మైల్తో ఉంటుంది. లేదనుకోండి ఏమవుతుందో తెలుసా? నెలలు నిండకుండా పుట్టినటువంటి శిశువు ఎంత బలహీనంగా ఉంటుందో, ప్రీమెచ్యూర్డ్ బేబీ ఎంత బలహీనంగా ఉంటుందో, అంత బలహీనంగా మీ కంటెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భంలో ఈ ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్లో మీరు ఒక 30 సెషన్స్ నేర్చుకుంటారు. వండర్ఫుల్ స్పీకర్స్ వస్తారు, టాప్ మోస్ట్ స్పీకర్స్ వస్తారు మీకు. అవన్నీ 29 సెషన్స్ ఒక ఎత్తు అయితే, కాంటెంట్ ప్రిపరేషన్ అనేది ఒక ఎత్తు. కాంటెంట్ ఏంటంటే మీ దేహం లాంటిది. ఆ దేహం బాగున్నప్పుడు ఎన్ని ఆభరణాలు పెడితే అంత స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఆ దేహమే బాగలేదనుకోండి, దానికి ఎన్ని ఆభరణాలు పెడితే ఎలా, ఏం ఉపయోగం? కంటెంట్ మీ దేహం లాంటిది, మిగతా టాపిక్స్ అన్నీ కూడా మీ ఆభరణాలు లాంటివి. ఇప్పుడు నా కంటెంట్ అని నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, అది ఎవరు చెప్పిన ఇదే మాట చెప్తాం. సో అలా మీ కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. మీ కంటెంట్ అందంగా ఉంటే బాహుబలి 1లో అనుష్కలా ఉంటుంది, కంటెంట్ బాగా ప్రిపేర్ చేయలేదంటే బాహుబలి 2లో అనుష్కలా ఉంటారు. ఓకేనా? ఇలా మీ కంటెంట్ని అద్భుతంగా క్రియేట్ చేసుకోవాలి. ఫైనల్గా మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలో తెలుసా? ఇలా ఉండాలి. దేవు ఆరాధిసుద
ఎస్, ఈ వీడియో ఎందుకు చూపించాలనుకున్నారు కదా, ఇక్కడ ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుందండి. చూడండి, ప్రతి ఊరికి ఒక కులదేవత అనేది ఉంటారు. ఒక చిన్న కాన్సెప్ట్, ప్రతి ఊరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో చూపించి దాని యొక్క గొప్పతనాన్ని అందరికి మెచ్చేలా చూపించగలటువంటి కథ ఈ కాంతారలో ఉంది. అది రిషబ్ శెట్టి గారి యొక్క గొప్పతనం. అది అతని యొక్క ఆలోచన శక్తి. దాన్ని అద్భుతంగా చూపించడంతో పాటు కాంతారా సినిమాలో ఫస్ట్ పార్ట్లో చివరి 20 నిమిషాలని సినిమాకి చాలా అది సినిమా అప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఆ 20 నిమిషాలు ఒక ఎత్తు, తను నటన ప్రదర్శన అంతా అదంతా కూడా ఒక విజువల్గా రైటర్గా చూడగలిగినప్పుడే దాన్ని విజువల్గా మనకు చూపించగలిగింది. ఒక రైటర్ ఎప్పుడైతే దాన్ని ఊహించుకొని ఆ ప్రపంచాన్ని సృష్టించుకొని తను ఫీల్ అయ్యి తను విజువల్గా చూపించగలిగాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు. అంటే ఒక రైటర్ యొక్క గొప్పతనం అది. మనం అంత ఆలోచించగలగాలి. ఎప్పుడైతే మనం అంత గొప్పగా ఆలోచించి విజువలైజ్ చేసుకుని ఆ విజువల్ని ఈ ప్రపంచానికి చూపించగలుగుతామో అప్పుడు మనం సక్సెస్ అవుతాం. మనం ఒక్కరమే ఎందుకు రాయలేకపోతున్నాం? ఒక అమ్మ ప్రేమను కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్ని కావచ్చు, ఒక ఎమోషన్, ఏ ఎమోషన్ అయినా ఆ ఎమోషన్ సాంగ్స్ రూపంలో ఎవరో పాడితే, ఎవరో రాస్తే దాన్ని చూసి మనం ఫీల్ అవుతున్నామే కానీ మనం మనుషులు మనం కూడా రాయగలం, మనం కూడా ఫీల్ అవ్వగలం అనే ఒక ఎమోషన్ మనం మిస్ అవుతున్నాం. మన ఫ్యామిలీ మెంబర్స్లో బర్త్డే కానీ ఇంకేదైనా విషెస్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఫార్వర్డెడ్ మెసేజెస్ పంపిస్తున్నామే కానీ ఒక పెన్ను పెట్టి 4 మాటలు రాయలేకపోతున్నాం, నీ మనసులో ఉన్న మాటలు. అందుకు మనం ఫెయిల్ అవుతున్నాం యాజ్ ఎ రైటర్గా. ఎప్పుడైతే మీరు ఇవన్నీ ఆలోచించి మీరు రాయగలుగుతారో, ఒక చిన్న చిన్న ఎమోషన్స్ చూడగలుగుతారు, ఈ ప్రపంచాన్ని ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మీరు కళ్ళు తెరిచి చూడగలుగుతారు, అప్పుడు ఒక మంచి రైటర్ అవుతారు. అలా మీరు మంచి కంటెంట్ అందించు ఒక మంచి స్పీకర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఈరోజు ఏం చెప్పాను నేను మీకంటే, సింపుల్గా ఏబిసిడి టెక్నిక్ అంటే ఏంటో చెప్పాను, తర్వాత ఎల్ఆర్డబ్ల్యూఎస్ అంటే ఏంటో చెప్పాను, నెక్స్ట్ 4D ఫార్ములాతో కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, డిజైన్ ఎలా చేసుకోవచ్చు, డెవలప్ ఎలా చేయొచ్చు, డిఫైన్ ఎలా చేయొచ్చు అండ్ డెలివరీ ఎలా చేయొచ్చు చెప్పాను. నెక్స్ట్ ఈ ప్రిపరేషన్లో కోకా-కోలా కూకు అనే ఒక ఫార్ములాతో చెప్పాను. అదేవిధంగా అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలంటే W5H1తో చెప్పాను. నెక్స్ట్ ఓబీసీ ఫార్ములాతో కంటెంట్ తయారు చేయాలని చెప్పాను. ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్ ఉండాలని చెప్పాను. ఓపెనింగ్ 5 to 10 minutes ఉండాలి, క్లోజింగ్ 5 to 10 minutes ఉండాలి, బాడీ మాత్రం 30 to 40 minutes ఉండాలి. ఆ 30 to 40 minutes అనేది మీరు చెప్పేటువంటి ప్రాణం. ఆ ప్రాణానికి మీరు ఏం ఆలోచించాలి, మీ స్ట్రెంగ్త్ ఏంటనేది మీ ఆలోచన శక్తి. మీరు మాట్లాడే మాట నలుగురిని ఇంప్రెస్ చేయాలి, నలుగురిని మార్చాలి, వారికి ఉపయోగపడేలా ఉండాలంటే నోటికొచ్చింది మనం కమర్షియల్గా నేర్చుకొని మాట్లాడితే రాదండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరం చేసేది అదే. దాని వెనుకున్నటువంటి నీ మానసిక స్థితి. ఒక గొప్ప టాప్ మోస్ట్ కార్పొరేటర్ అయిన వచ్చి 4 మాటలు చెప్పగానే మనం మారిపోం. అదే అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు వచ్చి 4 మాటలు చెప్తే మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకో తెలుసా? ఆ మాటల వెనుక వాళ్ళ వ్యక్తిత్వం డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ వ్యక్తిత్వం ఎప్పుడైతే మంచిగా ఉంటుందో ఆటోమేటిక్గా అవి మంత్రాలు అవుతాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో అలా మీ కంటెంట్ తయారు చేసుకోవాలి. మీ బాడీలో మీ జీవం ఉండాలి. అది మీ వ్యక్తిత్వం మీద నుంచి వస్తుంది. నెక్స్ట్ 7C బాడీ ఎలా ఉండాలంటే 7C ఫార్ములా అని చెప్పాను. కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, క్యూరియాసిటీ డెవలప్ చేయాలి, ది బెస్ట్ కంక్లూషన్ ఇవ్వాలి మీ సెషన్ అయిపోయే టైంకి అని చెప్పాను. నెక్స్ట్ మీరు క్రియేటివ్గా రావాలంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. 360 degreesలో ఆలోచించండి. ప్రతిదీ నేనే కరెక్ట్ అనే ఒక మోస పద్ధతిలో బ్రతకండి. దేవుడు మనకి జన్మ ఇచ్చినటువంటి ఇంత కంఫర్ట్ లైఫ్ అనేది అదృష్టం. దీన్ని నలుగురికి ఉపయోగపడేలాగా, నలుగురికి మంచి మాటలు చెప్పేలా ఉండాలంటే మన ఆలోచన విధానం బాగుండాలి. మన ఆలోచన విధానం బాగున్నప్పుడు మనకు నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మంత్రమే అవుతుంది. 365 days లెర్నర్ ఉండాలి. మీరు ఎప్పుడు కూడా లెర్నర్ అయి ఉండాలి. అంటే చూసిన ప్రతి దాన్ని అనలైజ్ చేసుకోగలగాలి, అందులో మంచిని తీసుకోగలగాలి. అదే కంటెంట్. కంటెంట్ అంటే ఎక్కడో లేదు, పుస్తకాల్లోనో ఎక్కడో లేదు. వాళ్ళు ఆ పుస్తకాలను అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాశారు. అవి మీరు చదివి నెక్స్ట్ జనరేషన్కి మీరేమి ఇవ్వగలుగుతారో మీరు చెప్పగలగడం మీ కెపాసిటీ, మీ బ్రాండ్. అది ఎప్పుడు చేయగలుగుతారంటే ఈ ప్రపంచాన్ని నువ్వు పాజిటివ్గా చూడగలిగినప్పుడు, ఒక మంచిని చూడగలిగినప్పుడే చేయగలుగుతారు. స్పీకర్గా మీరు రాణించాలంటే టాస్ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. కామన్ సెన్స్ ఉండాలి, ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండదని చెప్పాను. అంబ్రిల్లా టెక్నిక్ యూజ్ చేసి మీరు కంటెంట్ని ఎట్లా అంటే మీ సమయానికి అనుకూలంగా వాడుకోండి అని చెప్పాను. ఫైనల్గా మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే ఎక్సలెంట్గా బెరియలా ఉండాలని చెప్పాను. దిస్ అబౌట్ ద కంటెంట్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇది బంధం టీం. నేను ఈ బంధం టీం నుంచి వచ్చిన వాడిని. నాకు సొంత ఇంటికి వచ్చి ఈరోజు సెషన్ చెప్పాలి అంత ఫీల్ హ్యాపీగా వచ్చింది. యాక్చువల్గా ఈరోజు నాకు హెల్త్ బాగాలేదు, బట్ అంటే ఈ గ్రూప్కి వస్తున్నాను కాబట్టి నేను ఎలా ఉన్నా చెప్పాలనుకుని ఈరోజు వచ్చి చెప్పగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు ద అరవింద గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. ఎక్సలెంట్ సార్. Thank you, sir. Thank you so much.